Okay, well, hello everyone, welcome back. Welcome to RRB Group D GS questions. So the first one, what is the symbol of Nationalist Congress Party? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ యొక్క సింబల్ వచ్చేసి ఏంటండి ఎన్లాక్ క్లాక్. బేసిక్లీ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది కదండి, ట్రై కలర్డ్ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ మధ్యలో ఉండేటువంటి అశోక చక్ర దాని ప్లేస్లో ఎన్లాక్ క్లాక్ని పెట్టేసి దానినే వీళ్ళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఏంటి అని అంటే, ఇది వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పార్టీలో నుంచి స్ప్లిట్ అయిపోయి ఒక ముగ్గురు లీడర్స్ ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి శరద్ పవార్ గారు ప్రెసిడెంట్గా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇనీషియల్గా ఫస్ట్ ప్రెసిడెంట్గా శరద్ పవార్ గారు ఉన్నారు. ఆ విధంగా ముగ్గురు వ్యక్తుల్ని ఎక్స్పెల్ చేసేయడం వల్ల ఆ పార్టీ నుంచి దాని తర్వాత ఆవిర్భవించినటువంటి పార్టీనే ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. దాని యొక్క సింబల్ వచ్చేసి ఎన్లాక్ క్లాక్. నేషనల్ ఫ్లాగ్లో అశోక చక్ర ప్లేస్లో ఎన్లాక్ క్లాక్ అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ ద సింబల్. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లోటస్ వచ్చేసి ఏ పార్టీ యొక్క సింబల్ అండి? భారతీయ జనతా పార్టీ, బీజేపీ యొక్క సింబల్ లోటస్. అదేవిధంగా ఎలిఫెంట్ వచ్చేసి బహుజన్ సమాజ్వాద్ పార్టీ, ఈ పార్టీ యొక్క సింబల్. అదేవిధంగా హ్యాండ్ వచ్చేసి దేని యొక్క సింబల్ అండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దాని యొక్క సింబల్. అండ్ ఇక్కడ ఎన్సీపీ అన్నటువంటిది నేషనల్ పార్టీ కూడా. ఏదన్నా ఒక పార్టీని మనం నేషనల్ పార్టీగా డిసైడ్ చేయాలి అని అంటే ఆ పవర్ దేనికి ఉంటుందండి అని అంటే, దాట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్కి ఆ పవర్ అన్నటువంటిది ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి అన్న క్వశ్చన్ అడిగితే, దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1950. ఎప్పుడు అని అంటే దట్ ఈజ్ ఆన్ 25th January. దాని ఎస్టాబ్లిష్మెంట్ సందర్భంగానే ఈ 25th January అన్నటువంటి దానిని నేషనల్ ఓటర్స్ డేగా కూడా ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తాం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్, దట్ ఈస్ ఆన్ 25th January. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, which of the following is a UNESCO World Heritage Site? What is that? And it is rock shelters of Bhimbetka caves, which are situated in Madhya Pradesh లో ఉన్నటువంటి భీంబెట్కా కేవ్స్ మన భారతదేశంలో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ సైట్స్లో కేవ్స్లో మొట్టమొదటి కేవ్ దేనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ లభించిందండి అని అంటే ఈ భీంబెట్కా కేవ్స్. ఈ భీంబెట్కా కేవ్స్లో మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆరిజిన్, వాళ్ళ యొక్క బొమ్మలు, వాటన్నిటినీ కూడా ఈ కేవ్స్ వాల్స్ మీద చిత్రీకరించారట. ఆ విధంగా భీంబెట్కా కేవ్స్ అనేవి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ కేవ్స్గా కూడా వీటికి ప్రాధాన్యత ఉంది. మరి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ ఎవరు ఇస్తారండి అని అంటే యునెస్కో వాళ్ళు అందజేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. అదేవిధంగా మొట్టమొదట భారతదేశంలో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటిది ఏదండి అని అంటే దట్ ఈజ్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్, వీటికి మొట్టమొదట వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అన్నటువంటిది లభించింది భారతదేశం నుంచి. అదేవిధంగా ప్రస్తుతానికి రీసెంట్గా 2021 ఇయర్లో యునెస్కో 44th సెషన్లో మన భారతదేశం తరపు నుంచి మన భారతదేశానికి 2 వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అన్నవి లభించాయండి. దోస్ ఆర్ టర్మ్డ్ యాజ్ 39th one అండ్ 40th one. ఈ విధంగా మన భారతదేశంలో టోటల్గా ఇప్పటి వరకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయండి అంటే 40 సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ 39 and 40th వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? 2 అని అంటే, వన్ థింగ్ ఈజ్ రామప్ప టెంపుల్, పాలంపేట్ వరంగల్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్కి చెందినటువంటి రామప్ప టెంపుల్, దానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ లభించింది. ఇంకొకటి గుజరాత్లో ఉన్నటువంటి ధోలవీరా, దీనికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అనేటువంటిది రీసెంట్గా ఈ రెండింటికి లభించింది. ఆ విధంగా మన భారతదేశంలో టోటల్గా ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి ప్రదేశాలు కానీ మాన్యుమెంట్స్ కానీ ఎన్ని ఉన్నాయండి అని అంటే టోటల్గా 40 యాజ్ ఆఫ్ నౌ. రైట్, నెక్స్ట్ వన్, the CPU comprises of control unit, memory unit and what unit? Other one is arithmetic and logical unit. అంటే ఈ 3 ముఖ్యమైనటువంటి భాగాలుగా సిపియులో కంట్రోల్, మెమరీ అండ్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్.
కంట్రోల్ యూనిట్ చేసేటువంటి అంశాలు ఏంటండి, ఏవైతే మెమరీ యూనిట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయో వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేసేటువంటిది కంట్రోల్ యూనిట్. మెమరీ యూనిట్ అంటే మనం ఇచ్చినటువంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా దాని మెమరీలో సేవ్ చేసుకుంటుంటుంది. దట్ ఈస్ మెమరీ యూనిట్. క్యాలిక్యులేషన్స్ కానీ లాజికల్ క్యాలిక్యులేషన్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సమ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్స్, వాట్ ఎవర్ అర్థమెటిక్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్స్ వాటన్నిటిని కూడా చేపట్టేది అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. మైక్రో ప్రాసెసర్ అన్నటువంటిది ఏంటంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఈ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేయడానికి మనం వాడేటువంటి ప్రాసెసర్నే మైక్రో ప్రాసెసర్ అని అంటాం. అదేవిధంగా రామ్, రీడ్ ఓన్లీ మెమరీ అన్నటువంటిది ఏంటండి, ఇట్ ఈస్ అ పర్మనెంట్ మెమరీ టైప్. మన కంప్యూటర్స్లో రోమ్ అని చెప్పేసి రెండు మెమరీ వెరైటీస్ ఉన్నాయి. దట్ ఈస్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ రీడ్ ఓన్లీ మెమరీ అన్నటువంటిది ఏంటంటే పర్మనెంట్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిస్టమ్ మీద వర్క్ చేస్తూ మధ్యలో పవర్ కట్ అయ్యింది అనుకోండి, అయినప్పటికీ కూడా మనం ఏవైతే రామ్లో స్టోర్ అయినటువంటి మెమరీ ఉంటుందో ఆ మెమరీ అన్నటువంటిది డిలీట్ అవ్వదు. వేరాజ్ ర్యామ్లో స్టోర్ అయినటువంటి మెమరీ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఆ విధంగా ఈ రామ్ రీడ్ ఓన్లీ మెమరీ, దీనిని నాన్ వోలటైల్ మెమరీ అని కూడా దీనికి పేరు. అదేవిధంగా అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్స్లో కొన్ని అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, కొన్ని ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి. అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి, కీబోర్డ్, మానిటర్, ప్రింటర్, వీటన్నిటిని కూడా అవుట్పుట్ డివైజెస్గా చెప్తాం. అదే ఇన్పుట్ డివైజెస్గా వాటిని కీబోర్డ్ ఒకటి, మౌస్, ఇవన్నీ కూడా మౌస్, జాయ్స్టిక్, ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్గా మనం పేర్కొనవచ్చు. దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్స్. రైట్, నెక్స్ట్ వన్, వేర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ డే అండ్ నైట్ ఈక్వల్ త్రూ అవుట్ ద ఇయర్. ఎక్కడ ఈక్వల్గా ఉంటుందండి, దట్ ఈజ్ ఈక్వేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం యొక్క మన గ్లోబల్ లెవెల్లో మన గ్లోబ్ని ఐడెంటిఫై చేసామంటే స్పెరికల్ ఇన్ షేప్ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసామనంటే దానిని టూ హాఫ్స్గా డివైడ్ చేస్తాం. ఆ టూ హాఫ్స్గా డివైడ్ చేసేటువంటి లైనే దానినే 0 degrees east latitude అని అంటారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఈక్వేటర్. దిస్ డివైడింగ్ లైన్ బిట్వీన్ నార్దర్న్ హెమిస్పియర్ అండ్ సదరన్ హెమిస్పియర్, దానినే ఈక్వేటర్. దట్ ఈస్ ఆల్సో నోన్ as 0 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. మనకి ఈ విధంగా హారిజాంటల్ లైన్స్ ఉండేటువంటి వాటిని ఏమంటారండి, దోస్ ఆర్ లాటిట్యూడ్స్ అని అంటాం. అదేవిధంగా లాంగిట్యూడ్ అంటే ఏంటండి, లాంగిట్యూడ్ అంటే వర్టికల్ ఇమాజినరీ లైన్స్. వర్టికల్ లైన్స్ని ఏమంటామనంటే లాంగిట్యూడ్స్ అని అంటాం. హారిజాంటల్ లైన్స్ని లాటిట్యూడ్స్, వర్టికల్ లైన్స్ని లాంగిట్యూడ్స్ అని అంటాం. ఎర్త్ని రెండు సెమీస్పియర్స్గా, అంటే ఒకటి నార్థర్న్ హెమిస్పియర్, ఇంకొకటి సదరన్ హెమిస్పియర్, రెండు సెమీస్పియర్స్గా డివైడ్ చేసేటువంటి లైన్ ఈక్వేటర్ అని కూడా అంటాం. ఇక్కడ డే నైట్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏదండి, దట్ ఈస్ కార్పొరేట్ ట్యాక్స్. బేసిక్లీ మనకి ట్యాక్స్ వెరైటీస్ ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, వీటి గురించి ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏదైనా ఒక ఇండివిజువల్ పే చేసేటువంటి ట్యాక్స్, వాటిని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ మరి అది కూడా ఇండివిజువలే పే చేస్తారు కదండి నేను అంటే, ఎస్ ఇండివిజువల్సే పే చేస్తారు, కాకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళ మీద లెవీ చేస్తూ ఉంటారు. అట్లాంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ అన్నటువంటిది ఇట్ కమ్స్ అండర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అన్నటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఈ జిఎస్టీలో కూడా మళ్ళీ మనకి సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ జిఎస్టీస్ ఉంటాయి. అంటే స్టేట్కి వెళ్ళాల్సిన పర్సంటేజ్ స్టేట్కి, సెంటర్కి వెళ్ళాల్సినటువంటి పర్సంటేజ్ సెంటర్కి, ఇట్లా జిఎస్టీలో కూడా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, జిఎస్టీ అనేటువంటిది లెవీ చేస్తారు. అది పే చేయాల్సింది మనమే, కాకపోతే ఇండైరెక్ట్గా అది లెవీ చేసేటువంటి సంస్థ ఇంకొకటి ఉంటుంది, చేరేటువంటి సంస్థ ఇంకొకటి ఉంటుంది. ఆ విధంగా ట్యాక్సెస్ అన్నటువంటి వాటిని డిఫరెన్షియేట్ చేస్తాం. ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ అన్నటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్ కాదు, బల్కి ఇట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అన్నటువంటిది. ఈ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. ముఖ్యంగా జిఎస్టీ అనేటువంటిది ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దీనిని ఎప్పటి నుంచి
మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి అని అంటే 1 జూలై 2017 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. 1 జూలైని జిఎస్టీ డేగా కూడా మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. జిఎస్టీ అన్నటువంటి దాన్ని మొట్టమొదట ఏ దేశం ఆమోదం తెలిపి ఇంప్లిమెంట్ చేసిందండి అని అంటే దట్ ఈజ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ పారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. See, who was the first viceroy of India? మన భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? లార్డ్ క్యానింగ్. బేసిక్లీ బ్రిటిషర్స్ సర్వ్ చేసినటువంటి టైం పీరియడ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసామా అంటే అప్పుడు వాళ్ళు సర్వ్ చేసినప్పుడు ఫోర్ట్ విలియం, ఇనీషియల్గా ఫోర్ట్ విలియం కలకత్తాలో ఉన్నటువంటి ఫోర్ట్ విలియం దీని నుంచే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా క్యారీ అవుట్ చేస్తూ వచ్చేవారు. అందుకోసం అని చెప్పేసి హెడ్గా అప్పుడు ఎవరు ఉండేవారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం, వాళ్ళే హెడ్గా సర్వ్ చేస్తుండేవారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా అయితే ఉన్నారో అప్పట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం. దాని తర్వాత ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం కాస్త ఏ విధంగా డెసిగ్నేట్ అయింది అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా దానిని రీనేమ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ దానిని గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా దానిని డెసిగ్నేట్ చేశారు. ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో డెసిగ్నేషన్ అనేటువంటి మారుతూ వచ్చింది. ఆ విధంగా మొట్టమొదట గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ వస్తే మీకు ఇట్ ఈస్ వారన్ హేస్టింగ్స్. దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియం కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? విలియం బెంటిక్. దాని తర్వాత దాన్ని ఏ విధంగా మార్చేశారు? గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్గా డెసిగ్నేట్ చేశారు. గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అని కూడా సింపుల్గా అనొచ్చు. వైస్రాయ్ ఎవరండి? మొట్టమొదటి ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానింగ్. అదేవిధంగా లార్డ్ క్యానింగ్ చేపట్టినటువంటి ఇంకొక అంశం ఏంటి అని అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. మన డల్హౌసీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఎలిమినేట్ చేసినటువంటి వ్యక్తి కూడా లార్డ్ క్యానింగ్. అదేవిధంగా సి రాజగోపాలాచారి గారు వచ్చేసి ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మన భారతదేశానికి మొట్టమొదటి భారతీయుడు గవర్నర్ జనరల్గా యాక్ట్ చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు. అదేవిధంగా లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి కూడా సి రాజగోపాలాచారి గారిని పేర్కొంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్, రైట్? నెక్స్ట్ వన్. సముద్ర శక్తి ఈజ్ అ జాయింట్ నావల్ bilateral maritime exercise between India and which country? That is Indonesia అండి. ఇండోనేషియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమన్నాయండి? జకర్తా. అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే ఇక్కడ బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అదేవిధంగా ఆర్మీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ మన భారతదేశానికి మరియు ఇండోనేషియాకి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి ఏంటండి? దాని యొక్క పేరు వచ్చేసి దట్ ఈస్ గరుడ శక్తి. ఎప్పుడైనా సరే ఏ రెండు దేశాల మధ్యన ఇటువంటి మిలిటరీ ఎక్సైజెస్ చోటు చేసుకున్నాయనంటే దాని వెనకాల రెండు ఉద్దేశాలు ఉంటాయి. వన్ థింగ్ వచ్చేసి మన బెటాలియన్, ఈ త్రివిధ దళాలు అన్నటువంటివి ఏదైనా ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ సంభవించినప్పుడు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి దానిని అంచనా వేయడం కోసం, అదేవిధంగా రెండు దేశాల మధ్య కోఆపరేషన్ ప్రమోట్ చేయడానికి, ఫ్రెండ్లీ టైస్ని, అదే నాలెడ్జ్ షేరింగ్కి కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నవి యూస్ఫుల్గా ఉంటాయి. దట్ ఈస్ ద ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఇండియాకి మరియు ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ శక్తి. ఆర్మీ ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. అదేవిధంగా నావల్ ఎక్సర్సైజ్ దాని యొక్క పేరు వచ్చేసి ఏంటి అని అంటే వరుణ ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రెంచ్ నావీ. శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య చోటు చేసుకున్నటువంటి ఆర్మీ ఎక్సైజ్ వచ్చేసి ఏంటంటేనండి దట్ ఈజ్ మిత్రశక్తి. ఆర్మీ ఎక్సైజ్ మిత్రశక్తి. నావీ ఎక్సైజ్ వచ్చేసి స్లైనెక్స్. స్లైనెక్స్ ఈజ్ ద నావల్ ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. శ్రీలంక క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ కొలంబో అండ్ ద కరెన్సీ ఈజ్ శ్రీలంకన్ రూపీ. అదేవిధంగా జయద్వరేపు కొట్టే, ఇది కూడా శ్రీలంకకి వన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ క్యాపిటల్స్గా ఉన్నటువంటి థింగ్. ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ ఇందాక నేను చెప్పాను కదండి, పారిస్, అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా బంగ్లాదేశ్కి మరియు మన భారతదేశానికి మధ్య చోటు చేసుకున్నటువంటి నావల్ ఎక్సైజ్ దాని యొక్క పేరు ఏంటంటేనండి దట్ ఈజ్ బొంగో సాగర్. దిస్ ఈజ్ ద నావల్ ఎక్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. Right, next one. Which article is related to freedom of speech?
వాట్ ఈస్ దట్ ఆర్టికల్ అండి? 19(1) ఆర్టికల్ అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఈ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా దేని కిందకి వస్తాయండి అని అంటే ఆల్ దోస్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ గురించినటువంటి డిస్కషన్ ఏ పార్ట్లో మెన్షన్ చేయబడి ఉంటుందండి అని అంటే పార్ట్ 3లో దీని గురించినటువంటి మెన్షనింగ్ ఉంటుంది. ఒక్కొక్క ఆర్టికల్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 తీసుకున్నామనంటే రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ దీని గురించి మూవీ కూడా వచ్చింది. ఆర్టికల్ 15 అన్నటువంటి పేరుతో బాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఈ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఏ గ్రౌండ్స్ మీదైనా, రేస్, రిలీజియన్, కల్చర్, కాస్ట్, లాంగ్వేజ్, ఏ బేస్ మీదైనా సరే, సెక్స్, ఏ బేస్ మీదైనా డిస్క్రిమినేషన్కి గురి చేస్తే మనం ఆర్టికల్ 15 ద్వారా మనకి ఉన్నటువంటి రైట్ కోసం మనం ఫైట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆర్టికల్ 15. అదేవిధంగా ఆర్టికల్ 17 వచ్చేసి ఏంటి అని అంటే అబాలిషన్ రైట్ అగెయిన్స్ట్ అన్టచబిలిటీ దానికి సంబంధించినటువంటి దానికి విరుద్ధంగా పోరాటం చేసేటువంటి ఆర్టికల్ 17. అదేవిధంగా ఆర్టికల్ 18 వచ్చేసి దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అన్నటువంటిది ఆర్టికల్ 18 కిందకు వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా ఉందండి. దట్ ఈజ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఏ ఆర్టికల్ని మెన్షన్ చేశారండి అని అంటే దట్ ఈజ్ సమ్ ఆర్టికల్ 35. దట్ ఈస్ ద థింగ్. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు several articles. Right, next one. Sukanya Samriddhi Yojana scheme is related to, yes, it is related to which thing andi? Girl child ki sambandhinchiనటువంటి స్కీమే సుకన్య సమృద్ధి అన్నటువంటి స్కీమ్. ఈ స్కీమ్ ని లాంచ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటంటే అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎక్కడ లాంచ్ చేశారండి సుకన్య సమృద్ధి స్కీమ్ అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ పానిపట్ హర్యానాలో మొట్టమొదటిసారిగా దీనిని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ని గర్ల్ చైల్డ్ అంటే ఏంటి అని అంటే గర్ల్ చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఏజ్ సమ్ 18 years మేజర్ అయ్యేంత వరకు, వాళ్ళ మెచ్యూరిటీ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళ యొక్క పేరెంట్స్ కొంత అమౌంట్ని సేవింగ్స్ రూపంలో దాచిపెట్టవచ్చు. పర్ ఇయర్ మ్యాక్సిమం వచ్చేసి 1.5 lakh రూపీ వాళ్ళు సేవింగ్స్ చేపట్టవచ్చు. దీని ద్వారా ఏంటి అని అంటే 7.6% మెచ్యూరిటీ రీచ్ అయిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 18 years పెళ్లి చేయాలి, వివాహం చేయాలి అని అంటే 18 or 21 years వాళ్ళకి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ యాక్టివిటీస్ వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ని వీళ్ళు సేవ్ చేసుకున్నటువంటి దానికి 7.6% ఇంట్రెస్ట్తో యాడ్ చేసి ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నటువంటి దాని ద్వారా ఈ స్కీమ్ ద్వారా ప్రజలకి అందజేస్తారు. దట్ ఈస్ ద స్కీమ్ రిలేటెడ్ టు గర్ల్ చైల్డ్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. Who among the following has commissioned Indian Coast Guard ship Vigraha in Chennai Harbour? Who is he? Rajnath Singh garu, Minister of Defense, Union Minister of Defense కి సర్వ్ చేసినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ విగ్రహ అన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్డర్స్లో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 7th one. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్లో ఇది ఈ ఆర్డర్లో 7th one గా మనం విగ్రహాన్ని పేర్కొనవచ్చు. దానిని రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేశారు. ఈ కోస్ట్ గార్డ్ షిప్స్ కానీ అదేవిధంగా సబ్మెరైన్స్ వీటి వల్ల కలిగేటువంటి లాభం ఏంటండి అని అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ దీనికి ముఖ్యంగా పనికొస్తుంది. అదేవిధంగా డిజాస్టర్స్ కానీ అండ్ సడన్ వార్ లైక్ థింగ్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు ఇవి కూడా ప్రామినెంట్ వైటల్ రోల్ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ సాయిల్ గ్రూప్ ఇన్ ఇండియా? ఏదండి లార్జెస్ట్ సాయిల్ గ్రూప్? దట్ ఈస్ అల్యూవియల్ సాయిల్. బేసిక్లీ మన భారతదేశంలో ఇది 46% వరకు అల్యూవియల్ సాయిల్స్తోనే కవర్ చేయబడి ఉంటుంది. అల్యూవియల్ సాయిల్ అన్నటువంటిది దిస్ ఈస్ రిచ్ ఇన్ మెనీ మినరల్స్. అందువల్లనే ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి బెస్ట్ సూటెడ్ ఫర్ గ్రోయింగ్ మెనీ క్రాప్స్. ఆ విధంగా అల్యూవియల్ సాయిల్స్ అన్నవి ఇంపార్టెంట్. అండ్ బ్లాక్ సాయిల్స్, లెటరైట్ సాయిల్స్, రెడ్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయండి? వోల్కానిక్ రాక్స్ దీని ద్వారా ఈ రాక్స్ ద్వారా బ్లాక్ సాయిల్ అన్నటువంటిది
ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా రెడ్ సాయిల్స్ అన్నవి మౌంటైనీస్ సాయిల్స్. అండ్ ఈ రెడ్ సాయిల్స్ అన్నవి దీంట్లో ఎక్కువగా ఏముంటుందండి, ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ సాయిల్ అన్నటువంటిది రెడ్ కలర్లో ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం దాంట్లో ఉన్నటువంటి ఫెర్రస్ ఆక్సైడ్, ఐరన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. లెటరేట్ సాయిల్స్ అన్నటువంటివి ఏంటి అని అంటే డీకంపోజిషన్ రాక్స్ వల్ల ఏర్పడినటువంటి సాయిలే ఈ లెటరేట్ సాయిల్స్. Clear? Right. Next one. Which of the following country has been declared polio-free country by WHO, World Health Organization? What is that country? And earlier, రీసెంట్ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మన ఇండియాని పోలియో ఫ్రీ ఇండియాగా డిక్లేర్ చేసింది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. మీకు ఎగ్జామినేషన్లో ట్విస్ట్ చేయాలి అని అంటే రీసెంట్గా ఈ దేశానికి పోలియో ఫ్రీ రికగ్నిషన్ లభించింది. అయితే ఈ పోలియో అన్నటువంటిది ఏ రకమైనటువంటి డిసీజ్, దేనివల్ల సంభవిస్తుందండి అని అంటే వైరల్ డిసీజ్. దీనినే పోలియోమైలైటిస్ అని కూడా దీనికి పేరు. పోలియోమైలైటిస్ అన్న పోలియో అన్న ఒకటేనండి. ఒక వైరస్ వల్ల, ఈ పోలియోమైలైటిస్ వైరస్ వల్ల పోలియో అన్నటువంటిది సంభవిస్తుంది. ఒకసారి ఇది సంభవించింది అని అంటే మనం వ్యాక్సిన్ వేయించుకున్నామనంటే అట్ బర్త్ ద డోస్ వుడ్ బి డిఫరెంట్. వ్యాక్సిన్ వేయించుకున్నామంటే ప్రొటెక్షన్ లభిస్తుంది. అలా లేని పక్షాన మనకి పెరాలసిస్, అది కూడా పర్మనెంట్ పెరాలసిస్ అన్నటువంటిది సంభవిస్తుంది. దానివల్ల లైఫ్ లాంగ్ అట్లా పారాలైటిక్ అయ్యి ఉండడం తప్ప దానికి క్యూర్ అన్నటువంటిది ఇప్పటి వరకు లేదు. మరి మళ్ళీ ఇక్కడ పోలియో ఫ్రీ కంట్రీ అని ఎలా డెసిగ్నేట్ చేస్తారండి అని అంటే గత సంవత్సరం నుంచి 1 సంవత్సరం కాలం పాటులో ఏ దేశంలో అయితే ఒక్క కేసు కూడా నమోదు అవ్వదో, నాట్ ఈవెన్ అ సింగిల్ పోలియో కేసు నమోదు అవ్వలేదు, అలాంటి దేశాన్ని పోలియో ఫ్రీ దేశంగా WHO అన్నటువంటిది డెసిగ్నేట్ చేస్తుంది. ఆ విధంగా 1960s ఆ టైం పీరియడ్ అప్పుడే ప్రపంచంలోనే మొట్టమొదట పోలియో ఫ్రీ అయినటువంటి దేశం ఏదండి? ఇట్ ఈజ్ Czechoslovakia. This was the first polio free country in the world in 1960s itself. దాన్ని డెసిగ్నేట్ చేసేది WHO. దాని తర్వాత కేవలం ఇండియా మాత్రమే కాదండి, ఇంకా వేరేవి కూడా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అయితే పోలియో ఫ్రీ కంట్రీ అవ్వలేదు. ఇంకా ఇండోనేషియా, అదేవిధంగా నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, ఇలా డిఫరెంట్ నేషన్స్ అన్నీ కూడా, దీంతో పాటు శ్రీలంక కూడా అండి. శ్రీలంక, ఈ దేశాలన్నీ కూడా పోలియో ఫ్రీ దేశాలుగా WHO డెసిగ్నేట్ చేసింది. WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరండి? టెడ్రస్ అథోనామ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. ఆన్ విచ్ కంట్రీ డిడ్ సచిన్ స్కోర్ హిజ్ 100th సెంచురీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? బంగ్లాదేశ్ మీద ఈయన అప్పట్లో జరిగినటువంటి 2004లో జరిగినటువంటి 2004 or 2014 ఆ టైం పీరియడ్ అప్పుడు జరిగినటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్కి ఎగెయిన్స్ట్గా ఈయన 100th సెంచురీని సాధించారు సచిన్ టెండూల్కర్ గారు. ఈయన రాసినటువంటి జీవిత గాథ, ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ ప్లేయింగ్ ఇట్ మై వే అన్నటువంటిది ఈయన యొక్క మూవీ టెండూల్కర్ గారి యొక్క ఆటోబయోగ్రఫీగా మనం పేర్కొనవచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఖిలాఫత్ మూమెంట్ యొక్క ఫౌండర్ ఎవరండి? అలీ బ్రదర్స్ అని అంటాం వీళ్ళిద్దరిని. షౌకత్ అలీ, మొహమ్మద్ అలీ, వీళ్ళిద్దరిని కలిపి అలీ బ్రదర్స్ అని అంటామండి. మీకు ఎగ్జామినేషన్లో అలీ బ్రదర్స్ ఉన్నా లేదా అని అంటే ఇలా డిఫరెంట్గా ఉన్న వీళ్ళిద్దరూ షౌకత్ అలీ, మొహమ్మద్ అలీ, లేదంటే అలీ బ్రదర్స్ అని సింపుల్గా అనొచ్చు. అయితే ఇక్కడ 1919లో జరిగినటువంటి ఈ ఖిలాఫత్ మూమెంట్ 1919లో చోటు చేసుకుంటుందండి. ఎందుకోసం, ఎవరి కోసం అండి అని అంటే క్యాలిఫేట్ ఆర్ క్యాలిఫ్. ఈయన ఎవరు అని అంటే ఇస్లామిక్ రిలీజియన్కి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. క్యాలిఫేట్ టర్కీ దేశం, టర్కీ ఆ దేశంలో క్యాలిఫేట్, ఆ దేశం యొక్క హెడ్ అయినటువంటి క్యాలిఫేట్, ఆయన్ని ఈ ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటిషర్స్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఇవన్నీ
వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకుంటారు. అయితే వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసేలాగా మన భారతదేశంలో అలీ బ్రదర్స్ ఆయన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి మన భారతదేశంలో అలీ బ్రదర్స్ ఈ మూవ్మెంట్‌ని స్టార్ట్ చేస్తారు. కాకపోతే కొంతకాలానికి ఈ మూవ్మెంట్ సప్రెస్ అయిపోతుంది. సో దట్ ఆయన్ని రిలీజ్ కూడా చేస్తారు. ఈ విధంగా 1919లో చోటు చేసుకున్నటువంటి ఇంకొన్ని అంశాలేంటండి అనంటే దోస్ ఆర్ రౌలట్ యాక్ట్. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీని తర్వాత జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఇది కూడా. వీటన్నిటి వల్ల నెక్స్ట్ చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి మూమెంట్ ఏంటండి? నాన్ కోఆపరేషన్ మూమెంట్. 1920 సంవత్సరంలో మన మహాత్మా గాంధీ గారు వీటన్నిటికీ అగెయిన్స్ట్గా, ఇవన్నీ కూడా కారణాలు, రౌలట్ యాక్ట్ కానీ, ఖిలాఫత్ మూమెంట్, జలియన్ వాలాబాగ్ మ్యాసకర్, ఇవన్నీ కారణాలుగా నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రతిఫలంగా అది చోటు చేసుకుంటుంది. ఇక్కడ ఖిలాఫత్ మూమెంట్కి, ఈ మూమెంట్కి ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? మహాత్మా గాంధీ గారే ఈ మూమెంట్కి ప్రెసిడెంట్గా అధ్యక్షత తీసుకొని ఆయనే లీడర్గా ఉండి మన హిందూస్ని ముస్లిమ్స్ని యునైట్ చేయడానికి ఇది ఒక వేదికగా ఆయన ఏర్పాటు చేసుకొని దీన్ని నడిపారు. క్లియర్ కదా? Okay, well, let's have the next one. When was the Planning Commission established in India? ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1950. బేసిక్లీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ప్లానింగ్ కమిషన్ అన్నటువంటిది దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారండి దీనిని 1950వ సంవత్సరంలో అనంటే 1951లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ 5 years ప్లాన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. అయితే ఈ 5 years ప్లాన్ అన్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, స్టార్ట్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి దానికంటూ ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ప్లానింగ్ కమిషన్ని అప్పట్లో 15th March 1950 ఆ సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి ఫేజ్లో 2015లో 1st January 2015కి ప్లానింగ్ కమిషన్ అన్నటువంటిది కాస్త దేనిగా రీనేమ్ చేశారండి అని అంటే దట్ ఈజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్గా దీనిని ట్రాన్స్ఫార్మ్ చేశారు. దానినే థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా నీతి ఆయోగ్ని అంటారు. అయితే దీనికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారండి నీతి ఆయోగ్కి అని అంటే ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తారు. అదేవిధంగా దీనికి వైస్ చైర్మన్, అదేవిధంగా సిఇఓ కూడా ఉంటారండి. సిఇఓగా ప్రస్తుతం దీనికి ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే అమితాబ్ కాంత్ గారు ప్రస్తుతం దీనికి సిఇఓగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వైస్ చైర్గా నీతి ఆయోగ్కి ఎవరు సర్వ్ చేస్తున్నారండి అని అంటే రాజీవ్ కుమార్, హీ సర్వింగ్ యాజ్ ద వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఆ విధంగా 1950వ సంవత్సరంలో 15 మార్చిన దీన్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేది మాత్రం 1st January 2015 ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 years ప్లాన్స్ అనేవి లేవు. కాకపోతే దాని ప్లేస్లో ఇంకా వేరే ఎన్హాన్స్మెంట్స్ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి ఈ థింక్ ట్యాంక్ అయినటువంటి నీతి ఆయోగ్ని ఆ విధంగా రీనేమ్ చేసి అండర్ ప్రైమ్ మినిస్టర్షిప్ దీన్ని కొనసాగిస్తున్నారు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, who's the present chairman of Indian Railway Board? ఎవరండి? ఇట్ ఈస్ సునీత్ శర్మ. హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ఇండియన్ రైల్వే బోర్డుకి దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నారు. ఇండియన్ రైల్వే ఈ బోర్డు అన్నటువంటిది దీనిని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి? 1905వ సంవత్సరంలో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హిస్టరీ విషయానికి వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని అంటాం? లార్డ్ డల్హౌసీ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అంటాం. ఎందుకండి అని అంటే 1953వ సంవత్సరంలో ఈయన మొట్టమొదటిసారిగా ముంబై నుంచి థానే వరకు ఫస్ట్ ట్రైన్ని, అది కూడా 31 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేటువంటి, ఆ డిస్టెన్స్తో ట్రావెల్ చేసేటువంటి మొట్టమొదటి ట్రైన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భంగా అసలు భారతదేశానికి రైల్వేస్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన. దాని తర్వాత స్టీమ్ ఇంజిన్స్ కానీ ఇంకా రైల్వేస్లో వివిధ రకాలైనటువంటి ఎన్హాన్స్మెంట్స్కి చోటు చేసుకున్నాయి. ఆ విధంగా అందుకోసం ఆయన తీసుకొచ్చినటువంటి ఇంట్రడక్షన్కి దానికి ప్రతిఫలంగా ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా లార్డ్ డల్హౌసీని అంటారు. డల్హౌసీ గారు కేవలం రైల్వేస్ వరకు మాత్రమే పరిమితం అవ్వలేదంటే టెలిగ్రాఫ్స్ అయినా, పోస్టల్ సర్వీసెస్ అయినా, అదేవిధంగా స్టీమ్ ఇంజిన్స్, ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ డల్హౌసీ గారు. అండ్ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ డల్హౌసీ గారు. ఆ విధంగా ఆయన స్టార్ట్ చేసినటువంటి ఇండియన్ రైల్వేస్ ఇప్పటి వరకు వేరియస్ జోనల్ వైడ్ కూడా మళ్ళీ రైల్వేస్ అనేవి డివైడ్ అయ్యాయండి. ఆ విధంగా దాంట్లో
దాంట్లో వచ్చినటువంటి ఎన్హాన్స్మెంట్స్. ప్రస్తుతానికైతే చైర్పర్సన్ గా సునీత్ శర్మ గారు ఉన్నారు. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే మినిస్టర్ గా సర్వ్ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ ఈ సర్వింగ్ యాజ్ అ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా అమరీందర్ సింగ్ గారు అయితే ఇది వరకు పంజాబ్ స్టేట్ కి సీఎం గా సర్వ్ చేసేవారండి. కాకపోతే రీసెంట్ గా అమరీందర్ సింగ్ గారి ప్లేస్ లో ఈయన ప్లేస్ లో చరణ్జీత్ సింగ్ చనా గారు ఈయన అమరీందర్ సింగ్ గారిని రీప్లేస్ చేస్తూ అపాయింట్ అయ్యారు సీఎంగా. ప్రదీప్ కుమార్ జోషి గారు వచ్చేసి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి చైర్పర్సన్ గా ప్రదీప్ కుమార్ జోషి గారు సర్వ్ చేస్తున్నారు. దీస్ ఆర్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ ద వన్ హార్న్ రైనోసిరస్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ దట్ నేషనల్ పార్క్ అంటే ఇట్ ఈస్ కాజీరంగా నేషనల్ పార్క్. ఏ స్టేట్ లో ఉందండి కాజీరంగా నేషనల్ పార్క్ అంటే అస్సాం. అస్సాంలో టోటల్ గా ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయండి? యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ 7 నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం. దాంట్లో ఈ కాజీరంగా నేషనల్ పార్క్ మాత్రమే కాదు, మానస్ నేషనల్ పార్క్, ఇట్లా వైడ్ వెరైటీ ఆఫ్ నేషనల్ పార్క్స్. టోటల్గా 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. దాంట్లో 5 నేషనల్ పార్క్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే రీసెంట్గా దిహంగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ దీనితో పాటుగా రాయ్మోనా నేషనల్ పార్క్, రాయ్మోనా నేషనల్ పార్క్ ఈ రెండు కూడా కొత్త నేషనల్ పార్క్స్గా అస్సాం స్టేట్లో కొత్త నేషనల్ పార్క్స్గా ఈ రెండింటిని డెసిగ్నేట్ చేశారు. ఆ విధంగా యాజ్ ఆఫ్ నో టోటల్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయండి అని అంటే 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో 100 రైనోసిరాస్ మనం గ్లోబల్ లెవెల్లో కన్సిడర్ చేస్తే రైనోసిరాస్ యొక్క స్పీషీస్ అనేవి చాలా అరుదుగా, అంటే అతి తక్కువ స్పీషీస్ ఉన్నాయండి. దాంట్లో ఒక స్పీషీస్కి చెందినటువంటి 100 రైనోసిరాస్ వచ్చేసి కాజీరంగాలో మనం ఎక్కువగా ఐడెంటిఫై చేయవచ్చు. కాకపోతే దానితో పాటు ఇంకా వేరే నేషనల్ పార్క్స్లో కూడా 100 రైనోసిరాస్ ఉన్నాయి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద 100 రైనోసిరాస్ వచ్చేసి మనం కాజీరంగా నేషనల్ పార్క్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఈ సందర్భంగా వరల్డ్ రైనోసిరాస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? వరల్డ్ రైనోసిరాస్ డే ఆర్ ఇంటర్నేషనల్ రైనోసిరాస్ డే, వరల్డ్ రైనో డే, దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ సెప్టెంబర్ 22. రైనోస్ని కన్సర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఆ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇంకొక ప్రాధాన్యత ఉంది. ఏంటి అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నిటిలోకెల్లా ఫస్ట్ అండ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏదండి? ఇట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ టైగర్స్ని కన్సర్వ్ చేసేటువంటి ఒక వ్యక్తి పేరుకి అనుగుణంగా జిమ్ కార్బెట్ అన్నటువంటి దానికి ఈ పేరుని ఇచ్చారు. కన్హా టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఎక్కడ ఉందండి? ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. నగరోల్ నేషనల్ పార్క్ అన్నటువంటిది ఏ స్టేట్లో ఉంది అని అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ కర్ణాటక. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. See, in each of the following question, find out the alternative which will replace the question mark. State is to governor is as country is to. స్టేట్ కి గవర్నర్ ఏ విధంగా అయితే ఉంటారో కంట్రీకి హెడ్ గా ఎవరు ఉంటారో అని అడుగుతున్నారు. దట్ ఈజ్ ప్రెసిడెంట్. కంట్రీకి హెడ్ గా, ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఎవరు ఉంటారండి? ప్రెసిడెంట్ ఉంటారు. స్టేట్ లెవెల్లో అయితే ఎగ్జిక్యూటివ్ హెడ్ గా గవర్నర్ ఉంటారు. గవర్నర్ వచ్చేసి కేవలం ఒక స్టేట్ కి మాత్రమే ఒక గవర్నర్ ఉండాలా అండి అని అంటే ఒక గవర్నర్ వచ్చేసి మోర్ దాన్ 1 స్టేట్, ఒక స్టేట్ కంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ స్టేట్స్ కి ఒకళ్ళే గవర్నర్ గా సర్వ్ చేయవచ్చు. దట్ ఈస్ ద థింగ్. అయితే ప్రెసిడెంట్ మాత్రం ఒక దేశానికి ఒకళ్ళే ప్రెసిడెంట్ గా ఉంటారు. కాకపోతే అలాంగ్ విత్ దెమ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు. ప్రెసిడెంట్ కి అడిషనల్ గా వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు. మన భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ గా సర్వ్ చేసినటువంటి మహిళ, షీఈస్ నన్ అదర్ దాన్ ప్రతిభా పాటిల్ గారు. ప్రతిభా పాటిల్, షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, బట్ ప్రెసిడెంట్ లిస్ట్ లో 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ కంటే ముందు 11th ప్రెసిడెంట్ గా ఏపీజే అబ్దుల్ కలాం గారు సర్వ్ చేశారు, మనందరికీ తెలిసింది. అయితే ప్రస్తుతానికి ప్రెసిడెంట్ గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? రామ్నాథ్ కోవింద్. కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రామ్నాథ్ కోవింద్. అదేవిధంగా ఈయనతో పాటుగా వైస్ ప్రెసిడెంట్ గా ఎవరున్నారండి ప్రస్తుతానికి అని అంటే వెంకయ్య నాయుడు. హీ సర్వింగ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్. రైట్, నెక్స్ట్ వన్. Financial Minister Nirmala Sitharaman has inaugurated My Pad My Right
ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ త్రిపుర. త్రిపుర క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈజ్ అగర్తల. అదేవిధంగా ఇక్కడ త్రిపురలో మై ప్యాడ్ మై రైట్ అన్నటువంటిది ఇది ముఖ్యంగా మహిళలకి, అదేవిధంగా ప్యూబర్టీ రీచ్ అయినటువంటి గర్ల్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ అసోసియేషన్ విత్ హూమ్ అండి అని అంటే దట్ ఈజ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వీళ్ళ ఆధ్వర్యంతో, వీళ్ళ సహాయంతో త్రిపుర స్టేట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆవిడ విజిట్ చేసినప్పుడు దీనిని లాంచ్ చేశారు. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా ఇంటర్నేషనల్ లెవెల్లో మెన్స్ట్రువల్ హైజీన్ డే దీనిని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ మే 28. ఆ విధంగా మెన్స్ట్రువల్ హైజీన్ డే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు ప్యాడ్స్ కి ఉన్నటువంటి, ఈ శానిటరీ నాప్కిన్స్ కి ఉన్నటువంటి ప్రాధాన్యత దానిని తెలియజేస్తూ విమెన్ యొక్క హైజీన్ లెవెల్స్ ని ఇంకా మెరుగుపరచడం కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ ని నాబార్డ్ వాళ్ళ సహకారంతో త్రిపురలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా త్రిపుర సీఎం వచ్చేసి ఎవరున్నారండి? బిప్లా కుమార్ దేబ్. హీ ఈస్ సర్వింగ్ యాజ్ ద సీఎం ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫ్రమ్ బెంగాల్ స్మాల్డా ఫర్ 2021? ఎవరు సెలెక్ట్ అయ్యారండి బెంగాల్ నుంచి? హరిస్వామి దాస్. ఈ మాల్డా అన్నటువంటి రీజియన్ లో ఉన్నటువంటి ఒక స్కూల్, ఆ స్కూల్ కి ఈయన హెడ్ మాస్టర్ గా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన హెడ్ మాస్టర్ గా ఆయన చేపట్టినటువంటి అంశాలు ఏంటి అనంటే ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ ఆర్ ప్లాస్టిక్ ఫ్రీ ప్రదేశంగా చేపట్టడం కోసం ఆయన చేపట్టినటువంటి పనులు అనిర్వచనీయం. అదేవిధంగా దీనితో పాటుగా ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకొక థింగ్ ఏంటండి అనంటే దట్ ఈస్ క్యూఆర్ కోడ్. క్యూఆర్ అంటే ఏంటండి? క్విక్ రెస్పాన్సివ్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ అన్నటువంటిది టెక్స్ట్ బుక్స్ లో ఆయన యూటిలైజ్ చేశారు. ఎస్పెషల్లీ COVID-19 అప్పుడు మనందరికీ తెలుసు, మనం ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కాకుండా ఆన్లైన్ పద్ధతిలో అకాడమిక్ ఇయర్ అన్నటువంటిది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కళ్ళు కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చుకున్నారు, అలవాటు కూడా చేసుకున్నారు. అలాంటి టైమ్స్ అప్పుడు వాళ్ళ కోసం కాకపోయినా వేరే వాళ్ళ కోసం, ఎవరైతే పువర్ అండ్ నీడీ పర్సన్స్ ఉంటారో అలాంటి వ్యక్తుల్ని వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ బుక్స్ క్యూఆర్ కోడ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని కూడా వన్స్ ఇఫ్ దే స్కాన్ క్యూఆర్ కోడ్ వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకం లభిస్తుంది. సో దట్ దే కెన్ రీడ్ అండ్ లిసన్ టు వీడియోస్ ఇన్ న్యూమరబుల్ టైమ్స్. ఆ విధంగా ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చినందుకు గాను, ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ అన్ని చేసినందుకు ఆయనకి రీసెంట్గా ప్రెసిడెంట్ మెడల్ అన్నటువంటిది లభించింది. Right, next one. Article 21 deals with which part of Indian Constitution? What is that? It is fundamental rights. Basically, మనకి టోటల్గా ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ ఉన్నటువంటి 6 ఫండమెంటల్ రైట్స్ గురించి ఏ ఆర్టికల్స్లో డిస్కషన్ ఉంటుంది అని అంటే ఆర్టికల్స్ 12 to ఆర్టికల్ 35. దీంట్లో ఫండమెంటల్ రైట్స్ గురించినటువంటి డిస్కషన్ మొత్తం దీని ద్వారా లభిస్తుంది. అయితే మనం ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామండి? యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి. బిల్ ఆఫ్ రైట్స్, యుఎస్లో దీనినే బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. మన భారతదేశంలో దీనినే ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ తో మనం రీనేమ్ చేసాం. అయితే ఈ ఆర్టికల్స్ 12 to 35 ఏ పార్ట్ లో ఉన్నాయండి అని అంటే దోస్ కమ్స్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని ప్రకారం ఇది వరకు ఇనీషియల్గా అయితే టోటల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవండి. దాని తర్వాత రైట్ టు ప్రాపర్టీ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్స్లో నుంచి డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని రైట్స్ ఉన్నాయండి మనకి? ఫండమెంటల్ రైట్స్ వచ్చేసాయంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మన ఫండమెంటల్ రైట్స్కి ఏమన్నా ఉల్లంఘన, ఎవరైనా వైలేట్ చేసినట్టు అనిపించినా, వాటికి ఏమైనా హాని జరిగినా మనం వీ కెన్ అప్రోచ్ ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆల్సో ఫర్ ద జస్టిస్. డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ కూడా న్యాయం లభించకపోతే మనం సుప్రీం కోర్టుని కూడా అప్రోచ్ అవ్వచ్చు ఫండమెంటల్ రైట్స్ కోసం మనం పోరాడాలి అని అంటే. ఇక్కడ ఆర్టికల్ 21 వచ్చేసి దేని గురించి చెప్తుందండి అని అంటే రైట్ టు లైఫ్, దాని గురించి ఆర్టికల్ 21 అన్నటువంటిది ఉంటుంది. అది కూడా దీంట్లోనే మెన్షన్ చేయబడి ఉంది. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. అదేవిధంగా డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నది దేని ద్వారా వస్తుందండి? పార్ట్ 4లో దీని గురించినటువంటి మెన్షనింగ్ ఉంది. అయితే దీస్ కమ్స్ అండర్ ఆర్టికల్ 36 to ఆర్టికల్ 51. దీని ద్వారా
డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి అదేవిధంగా ఈ ఫండమెంటల్ రైట్స్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే డిపిఎస్పీస్ అనేవి ఒక స్టేట్ ఆ స్టేట్లో ఉన్నటువంటి సిటిజన్స్ కోసం ఇచ్చేటువంటి ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం వాటిని ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి ఒకవేళ వాటికి ఏ విధమైనటువంటి ఉల్లంఘన కలిగినా మనం వాటిని క్వశ్చన్ చేయడానికి ఉండదు. దట్ ఈస్ డిపిఎస్పీస్. దట్ ఈస్ మియర్లీ గివెన్ బై ఎంటైర్లీ అంటే రెస్పాన్సిబిలిటీ వచ్చేసి స్టేట్ దే ఉంటుంది. అవుట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ హ్యాస్ డన్ దిస్ థింగ్ డిపిఎస్పీస్. దీనిని దేని నుంచి తీసుకున్నారండి, ఏ రాజ్యాంగం నుంచి దీన్ని డిరైవ్ చేశారు అని అంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి దీన్ని మనం డిరైవ్ చేసుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటి వాటిని పార్ట్ 4A ఉంటాయండి. అదేవిధంగా ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 51A దీని గురించినటువంటి మెన్షనింగ్ ఉంటుంది. టోటల్గా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి మన భారతదేశానికి సంబంధించి? టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అన్నవి ఉన్నాయి. అదేవిధంగా యూనియన్ గవర్నమెంట్ దీని గురించినటువంటి డిస్కస్ చేసేటువంటి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయంటే ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78, దీనితో పాటుగా ఆర్టికల్ 123 దీని గురించి ఎంటైర్ యూనియన్ గవర్నమెంట్ గురించినటువంటి ఎంటైర్ ఆర్టికల్స్ ఆర్టికల్ 52 to 78. ఫండమెంటల్ డ్యూటీస్ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం డిరైవ్ చేసుకున్నామండి? యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటి కాన్సెప్ట్ని డిరైవ్ చేసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ అన్నవి వాటి కోసం మనం పోరాటం చేయొచ్చు. ఫండమెంటల్ డ్యూటీ అనేది ప్రతి పౌరుడి యొక్క డ్యూటీ, అది మనం నిర్వర్తించాల్సినటువంటి అంశం. రైట్, నెక్స్ట్ వన్. Who among the following has launched a low cost insurance scheme that is ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన? ఎవరు లాంచ్ చేశారండి? ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. అయితే ఈ బీమా జ్యోతి యోజన అన్నటువంటిది ఏంటి అని అంటే దీని ద్వారా మనం సేవింగ్స్ అకౌంట్లో ఏ విధంగా అయితే మనం కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంటామో అదే మాదిరిగా ప్రతి నెల కూడా మనం మనకి వచ్చినటువంటి ఇన్కమ్లో కొంత పార్టీని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇయర్ వచ్చేసి 1 yearకి మ్యాక్సిమం మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అండి అని అంటే 2 lakh rupees వీ క్యాన్ సేవ్ అపాన్ రీచింగ్ ద మెచ్యూరిటీ. దీని ద్వారా ఏంటి అని అంటే 2 lakh rupee ఇన్సూరెన్స్ కవర్ మనకి భారతదేశం అన్నటువంటిది అప్ టు 2 lakhs ఇన్సూరెన్స్ కవర్ అన్నటువంటిది అందజేస్తుంది. దట్ ఈజ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. Which separates Canada from United States? What is that? And it is Great Channel. Basically ఈ గ్రేట్ ఛానల్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇది ఒక స్ట్రైట్ అండి 6 degrees నార్త్ అని కూడా 6 degrees ఈక్వేటర్కి ఇది 6 degrees నార్త్లో ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి దీనిని 6 degrees ప్యారలల్ అని కూడా దీనికి పేరు. అదేవిధంగా స్ట్రైట్కి అండ్ డివైడింగ్ లైన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే బౌండరీ అన్నటువంటిది డివైడింగ్ లైన్గా యాక్ట్ చేస్తుంది. స్ట్రైట్ అంటే ఏంటి అని అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ అంటే నారో వాటర్ వెళ్ళడానికి ఒక నారో స్ట్రెచ్ ఉంటుంది. ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని డివైడ్ చేస్తూ ఉంటే అలాంటి నారో వాటర్ స్ట్రెచ్ని మనం స్ట్రైట్ అని అంటాం. ఇక్కడ గ్రేట్ ఛానల్ అన్నటువంటిది ఇట్ సెపరేట్స్ కెనడా ఫ్రమ్ యుఎస్. దానినే 6 degrees ప్యారలల్ అని కూడా దానికి పేరు. 49th ప్యారలల్ వచ్చేసి 49th ప్యారలల్ అన్నటువంటిది ఏంటండి? దిస్ ఈజ్ బౌండరీ లైన్ ఆర్ డివైడింగ్ లైన్ బిట్వీన్ యుఎస్ అండ్ కెనడా. డివైడింగ్ లైన్ బిట్వీన్ యుఎస్ అండ్ కెనడా దట్ ఈజ్ 49th ప్యారలల్. దానినే ఈ డివైడింగ్ లైన్ యుఎస్ని కెనడాని సపరేట్ చేసేటువంటి డివైడింగ్ లైన్ ఏదండి అని అంటే ఇట్ ఈస్ 49th ప్యారలల్. అదేవిధంగా ఫ్లోరిడా స్ట్రైట్ అన్నటువంటిది ఏంటి అని అంటే దట్ డివైడ్ బిట్వీన్ 2 states, బేరింగ్ స్ట్రైట్ అయినా ఫ్లోరిడా స్ట్రైట్ అయినా ఒక దేశాన్ని ఇంకో దేశానికి మధ్య నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ డివైడ్ చేస్తూ ఉంటే అట్లాంటి వాటిని స్ట్రైట్స్ అని అంటాం. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి? జూన్ టు సెప్టెంబర్. బేసిక్లీ మనం ఇండియన్ సీజన్స్ విషయానికి వచ్చేసరికి మాన్సూన్స్ అంటే ఏంటండి? దట్ ఈస్ నథింగ్ బట్ మౌసమ్ అని అంటాం కదా. మౌసమ్ ఈజ్ అరాబిక్ వర్డ్. మౌసమ్ బేసిక్లీ డిటర్మిన్స్ వాట్స్ అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం దాని గురించినటువంటి వివరణ ఇవ్వడం కోసం మాన్సూన్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీంట్లో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని ఉంటాయి.
బేసిక్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆర్ నథింగ్ బట్ సమ్మర్ సీజన్. దీనినే సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ వాట్ వింటర్. జనరల్గా ఇవి వచ్చేసి జూన్ టు సెప్టెంబర్ ఉంటుంది సౌత్ వెస్ట్ మాన్సూన్. అయితే సముద్రం నుంచి ల్యాండ్ మీదకి ప్రవహించే వాటిని ఒకటంటారు. అదేవిధంగా ల్యాండ్ నుంచి సీలోకి ట్రావెల్ చేసేదాన్ని ఇవి కూడా డిఫర్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి కూడా వెదర్లో అదేవిధంగా క్లైమేట్లో కొన్ని వాతావరణ మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. ఈ విధంగా సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అన్నటువంటిది ఇనీషియల్గా మనకి సౌత్ వెస్ట్ విండ్స్, ఈ విండ్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి అని అంటే ఏ రీజియన్లో స్టార్ట్ అవుతాయి? కేరళ రీజియన్లో స్టార్ట్ అవుతాయి. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, టు హూమ్ ఆర్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ కన్ఫర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎవరికి ఉండాలండి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా అనంటే ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. మరి నార్మల్గా పార్లమెంట్ అంటే ఏంటండి? పార్లమెంట్ అనంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్, రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్, ఈ మూడు థింగ్స్ని కలిపి పార్లమెంట్ అని అంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ డిఫరెంట్. అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఏంటి అని అంటే హైయెస్ట్ క్యాడర్ని ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ అంటే. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రతి ఒక్క, అంటే ఇంకా వాళ్ళు కాకుండా మినహాయించి మిగతా అందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కానీ, మినిస్టర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్, వీళ్ళందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చేసి హైయెస్ట్ ర్యాంకింగ్ లేదా హైయెస్ట్ ఆర్డర్ కలిగినటువంటి వ్యక్తులు. బెస్ట్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ మినిస్టర్ కానీ, ఫినాన్స్ మినిస్టర్ కానీ, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వీళ్ళందరూ కమ్స్ అండర్ క్యాబినెట్ మినిస్టర్స్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ వుడ్ బి డిఫర్. ఇక్కడ ప్రెసిడెంట్కి ఉండేటువంటి ఆ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 52 నుంచి ప్రెసిడెంట్ గురించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి. ఆయనకు ఉన్నటువంటి పవర్స్, దట్ మైట్ బి సమ్ ఎమర్జెన్సీ పవర్, పార్డనింగ్ పవర్స్, వాట్ ఎవర్ పవర్స్ ఇట్ మైట్ బి, ఆయనకి కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్కి ఉంటాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్కి ఉంటాయి. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, విచ్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ కాశ్మీర్ స్టాగ్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ దట్ నేషనల్ పార్క్ అండి? దచిగామ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందండి అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఈ నేషనల్ పార్క్ అన్నటువంటిది ఉంది. కాశ్మీర్ స్టాగ్ అన్నటువంటి వాటిని మనం ఎక్కువగా అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఒక్కొక్క నేషనల్ పార్క్లో ఒక్కొక్క థింగ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గిర్ నేషనల్ పార్కే తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏషియాటిక్ లయన్స్ అన్నటివి ఎక్కువగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్న 1 హార్న్ రైనోసిరస్ అనేవి ఎక్కడ ఉంటాయండి? కాజిరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోసిరస్ ఎక్కువగా మనం అక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క నేషనల్ పార్క్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? అస్సాం రీజియన్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్. అదేవిధంగా నగర్హోల్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక. రైట్. నెక్స్ట్ వన్, see where is the headquarters of World Meteorological Organization situated? జెనీవా, స్విట్జర్లాండ్. బేసిక్లీ జెనీవా స్విట్జర్లాండ్లో ఇంకొక ప్రామినెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటేనండి, ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ మెట్రలాజికల్ డే మార్చ్ 23rd డేనే మనం సెలబ్రేట్ చేస్తాం. దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మెట్రలాజీ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రతి సంవత్సరం మార్చ్ 23rd ఈ వరల్డ్ మెట్రలాజికల్ డేని కూడా సెలబ్రేట్ చేస్తాం. దాని గురించినటువంటి వెదర్లో వచ్చినటువంటి మార్పులు కానీ, లేదు ఒక దేశం ఆ స్టేట్లో ఆ దేశంలో వచ్చేటువంటి వాతావరణపు మార్పులు, వెదర్ చేంజెస్, దానికి సంబంధించి ఇంకా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెలకువలు, వీటన్నిటి గురించినటువంటి గైడ్ లైన్స్ని అందజేసేది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే రోమ్ ఇటలీలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటండి? కెన్ యూ ఐడెంటిఫై? దాట్ ఈజ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్ ఇటలీలో ఉన్నాయి. న్యూయార్క్ యుఎస్ఏలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ యుఎస్ఏలో ఉన్నాయి. ప్యారిస్ ఫ్రాన్స్లో దేని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి? వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్నాయి. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see who was India's flag bearer at Tokyo Paralympics 2020 opening ceremony?
ఎవరండి? ఇట్ ఈస్ టెక్ చాంద్. అర్లియర్ ఈ టోక్యో పారాలింపిక్స్ అనేవి స్టార్ట్ అవ్వక ముందు మరియప్పన్ తంగవేలు గారిని ఈయన్ని ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా అని అనుకున్నారు. కాకపోతే అది స్టార్ట్ అయ్యే టైంకి పారాలింపిక్స్ అనేటువంటిది స్టార్ట్ అయ్యే టైంకి మరియప్పన్ తంగవేలు హీ హ్యాడ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ COVID-19 పాజిటివ్ పేషెంట్స్. వాళ్ళు ట్రావెల్ చేసేటువంటి ఆ హెలికాప్టర్లోని ఈయన కూడా ఆ ఫ్లైట్లోనే ఈయన కూడా వచ్చిన కారణం చేత ఆయన్ని కొంతకాలం పాటు వరకు క్వారంటైన్లో ఉంచాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి మరియప్పన్ తంగవేలు గారి ప్లేస్లో టెక్ చాంద్ గారిని ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్ సెరమనీ పారాలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా టెక్ చాంద్ గారిని అపాయింట్ చేశారు. అదేవిధంగా క్లోజింగ్ సెరమనీకి ఎవరిని ఫ్లాగ్ బేరర్గా నామినేట్ చేశారండి? అవని లేఖరా గారిని క్లోజింగ్ సెరమనీ పారాలింపిక్స్ క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా అవని లేఖరా ఫ్రమ్ రాజస్థాన్ ఈ అమ్మాయి షూటింగ్లో బ్రాంజ్ మెడల్ని అదేవిధంగా గోల్డ్ మెడల్ని సాధించింది రీసెంట్గా టోక్యోలో జరిగినటువంటి పారాలింపిక్స్లో. అవని లేఖరానే క్లోజింగ్ సెరమనీకి పారాలింపిక్స్ క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఉన్నారు. అదేవిధంగా బజరంగ్ పునియా వచ్చేసి ఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ 2020 మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ క్లోజింగ్ సెరమనీ ఒలింపిక్స్ క్లోజింగ్ సెరమనీకి ఈయన ఫ్లాగ్ బేరర్గా ఈయన్ని బజరంగ్ పునియాని అపాయింట్ చేశారు. అదేవిధంగా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్స్గా ఎవరెవరు ఉన్నారండి అని అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. దోస్ 2 పర్సన్స్ ఆర్ మన్ప్రీత్ సింగ్ ఒకళ్ళు, అదేవిధంగా మేరీ కోమ్. మన్ప్రీత్ సింగ్ అండ్ మేరీ కోమ్ వీళ్ళిద్దరూ కూడా ఒలింపిక్స్లో ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్స్గా వీళ్ళిద్దరూ సర్వ్ చేశారు. అయితే మన భారతదేశం పారాలింపిక్స్లో మన భారతదేశానికి వచ్చినటువంటి మెడల్స్ ఎన్నండి? టోటల్గా 19 మెడల్స్ వచ్చాయి. దాంట్లో అవుట్ ఆఫ్ దెమ్ 5 మెడల్స్ ఆర్ గోల్డ్ మెడల్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who's the author of the book titled Citizen and the Society? ఎవరు రచించారండి? మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు. ఈయన వైస్ ప్రెసిడెంట్గా సర్వ్ చేశారు ఇది వరకు. మొహమ్మద్ హమీద్ అన్సారీ ఈయన రాసినటువంటి పుస్తకమే ఈ సిటిజన్ అండ్ సొసైటీ. ఈ పుస్తకంలో ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ గురించి అదేవిధంగా ఇన్ కోరిలేషన్ విత్ ఇండియా దాంట్లో ఈ పుస్తకంలో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఎవరెవరు రిలీజ్ చేశారండి అని అంటే ప్రణబ్ ముఖర్జీ గారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు వీళ్ళిద్దరూ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సుమిత్రా మహాజన్ వచ్చేసి ఈవిడ షీ హాజ్ సర్వ్డ్ యాజ్ అ సెకండ్ ఫీమేల్ లోక్సభ స్పీకర్. సెకండ్ ఫీమేల్ లోక్సభ స్పీకర్గా ఈవిడ లోక్సభకి రెండవ మహిళా స్పీకర్గా ఈవిడ సర్వ్ చేశారు. అయితే మొట్టమొదటి విమెన్ స్పీకర్గా ఎవరు సర్వ్ చేశారండి అని అంటే మీరా కుమార్ గారు. షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్. దాని తర్వాత సెకండ్ ఫీమేల్ లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్ ఉన్నారు. ఆవిడ తర్వాత ప్రస్తుతానికి లోక్సభకి ఎవరు స్పీకర్గా సర్వ్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ ఓం బిర్లా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who was the president of Indian National Congress session that was held at Karachi in 1931? ఎవరండి? ఎవరు సర్వ్ చేశారని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చేసి 1931లో జరిగినటువంటి కరాచీ సెషన్కి ఈయన ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీనికి అధ్యక్షత వహించారు. అసలు ఈ ఐఎన్సి అన్నటువంటిది ఏ ఇయర్లో దీనిని స్థాపించారండి అని అంటే 1885వ సంవత్సరంలో ఏఓ హ్యూమ్ దీనిని ఏర్పాటు చేశారు. అయితే ఏఓ హ్యూమ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దానికి మొట్టమొదటి హెడ్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఈ దీనికి ఐఎన్సి సెషన్కి మొట్టమొదట దానికి 1885లో మొట్టమొదటి ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ. తర్వాత సెకండ్ సెషన్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ ది ఇయర్ 1886లో సెకండ్ ప్రెసిడెంట్గా ఐఎన్సి సెషన్కి సెకండ్ ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ. దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈయన ఏ సెషన్కి అధ్యక్షత వహించారంటే 1929 లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సి సెషన్ దీనికి అధ్యక్షత వహించారు. దాని తర్వాత 1931వ సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహించారు. అదే టైంలో 1931లో కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయండి. దోస్ ఆర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దానికి మన మహాత్మా గాంధీ గారు అటెండ్ అయ్యారు. దాని తర్వాత లార్డ్ ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది. ఈ అంశాలన్నీ కూడా 1931లో చోటు చేసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు. క్లియర్ కదండి? రైట్.
Okay, let's see the next one. According to Swachh Bharat Abhiyan 2021, which city is the cleanest city in India? What is its state? And it is Indore. Indore city వచ్చేసి ఏ స్టేట్ కి సంబంధించిందండి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ స్టేట్ యొక్క సీఎం వచ్చేసి ఎవరున్నారు అని అంటే హీ ఈజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ స్టేట్ కి సీఎం గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ మధ్యప్రదేశ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన అంశం ఏంటి అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నిటిలోకెల్లా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కలిగినటువంటి స్టేట్స్ అన్నిటిలోకి మధ్యప్రదేశ్ స్టేట్ లో ఎక్కువ నేషనల్ పార్క్స్ అన్నవి కలవు. అంటే ఎక్కువ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అంటే కూడా ఇట్ ఈస్ ఆల్సో మధ్యప్రదేశ్. ఇప్పటి వరకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్వచ్ఛ సర్వేక్ష అభియాన్, ఈ అభియాన్ ప్రకారం ఏంటి అని అంటే సిటీస్ ని ఐడెంటిఫై చేసి కొన్ని సిటీస్ ఆ సిటీ శానిటేషన్ లో కానీ లేదంటే క్లెన్లీనెస్, హైజీన్ అండ్ ఇంకా వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ ఈ రంగాలన్నిటిలో కూడా ఆ సిటీ ఎంతవరకు ఎన్హాన్స్మెంట్స్ ని మెరుగుల్ని కనబరుస్తుంది అన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా కొన్ని సిటీస్ ని సెలెక్ట్ చేసి బెస్ట్ సిటీస్ అన్నటువంటి వాటిని నామినేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తారు. ఆ అవార్డ్స్ రావడం వల్ల ఫలితం ఏంటండి అని అంటే ఆ అవార్డ్స్ వచ్చినటువంటి సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ కోసం కావాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా అందజేస్తారు. దట్ ఈస్ ద ప్రామినెన్స్. అయితే ఇండోర్ ఇప్పటి వరకు స్వచ్ఛ సర్వేక్ష అభియాన్లో 4 సార్లు క్లీనెస్ట్ సిటీ టైటిల్ని అందుకున్నటువంటి సిటీగా ఇండోర్ సిటీ అన్నటువంటిది నిలిచింది. ఇది మాత్రమే కాదండి, రీసెంట్గా వాటర్ ప్లస్ సిటీ టైటిల్ని కూడా అందుకున్నటువంటి సిటీగా ఇండోర్ మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఇండోర్ అన్నటువంటిది కాదు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద ప్రెసెంట్ సిఇఓ ఆఫ్ ఫోన్పేకి ప్రస్తుతం సిఇఓగా ఎవరున్నారండి? సమీర్ నిగమ్. ఫోన్పే అన్నటువంటిది ఏ ఇయర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే 2015వ సంవత్సరంలో సమీర్ నిగమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి సిఇఓగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా దీంతో పాటు వేరే ఆప్షన్స్ మీరు గమనించినట్టయితే సత్య నాదెళ్ల గారు, ఈయన మైక్రోసాఫ్ట్కి సిఇఓగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి సత్య నాదెళ్ల. అదేవిధంగా విజయ్ శేఖర్ శర్మ వచ్చేసి ఈయన పేటిఎం దీనికి ఫౌండర్ అండ్ దీనికి ప్రస్తుతం సిఇఓగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి విజయ్ శేఖర్ శర్మ. అదేవిధంగా మార్క్ జుకర్బర్గ్, ఈయన ఫేస్బుక్ అనేటువంటి దాని యొక్క ఫౌండర్ సిఇఓగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి మార్క్ జుకర్బర్గ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, Dhauli Ganga river is located in which state? What is that state అండి? It is Uttarakhand. బేసిక్లీ దీనినే ధౌలి రివర్ అని కూడా అంటారు. ఈ ధౌలి గంగా అన్నటువంటి రివర్ని ధౌలి రివర్ అంటారు. ఈ ధౌలి రివర్ వచ్చేసేటప్పటికి మన గంగా రివర్ ఉంది కదండి, ఈ గంగా రివర్ దానికి ఉన్నటువంటి 6 మెయిన్ స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గంగా రివర్ ఇది అనుకోండి, దీని యొక్క ట్రిబ్యూటరీస్ దోస్ ఆర్ డిఫరెంట్ అండి. స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ఆ ముఖ్యమైనటువంటి 6 స్ట్రీమ్స్లో వన్ ఆఫ్ ద స్ట్రీమ్స్గా ఈ ధౌలి గంగా రివర్ అన్నటువంటిది, అంటే ఒక స్ట్రీమ్ నుంచి ఏర్పడినటువంటి ఒక రివర్, దట్ ఈజ్ ధౌలి గంగా రివర్. దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. Clear, right? Next one, which of the following has launched 4 astronauts to the International Space Station on the first full-fledged taxi flight for NASA by a private company? What is a private company? And it is SpaceX. దీని యొక్క ఫౌండర్ స్థాపకుడు ఎవరండి? హెడ్గా ఎవరున్నారు? ఎలాన్ మస్క్ గారు. అదేవిధంగా రీసెంట్గా నాసా వాళ్ళు, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళు టోటల్గా 4 ఆస్ట్రోనట్, అంటే రీసెంట్ థింగ్ కాదు, లైక్ గత సంవత్సరం 2020వ సంవత్సరంలోనే దీని గురించినటువంటి ఈ మొట్టమొదటి ఫుల్ ట్యాక్సీ ఫ్లైట్ అన్నటువంటి దానిని నవంబర్లో ఈ ఫ్లైట్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసి మార్చి వరకు దీన్ని కొనసాగించాలని చెప్పేసి టోటల్గా 4 ఆస్ట్రోనట్స్. ఈ 4 ఆస్ట్రోనట్స్లో 3 ఆస్ట్రోనట్స్ వచ్చేసి అమెరికాకి చెందినటువంటి ఆస్ట్రోనట్స్ అండ్ 1 ఆస్ట్రోనట్ బిలాంగింగ్ టు ద కంట్రీ జపాన్. 3 అమెరికన్స్ అండ్ ఒక జపాన్కి చెందినటువంటి ఆస్ట్రోనట్. వీళ్ళ 4 యొక్క ఫ్లైట్ అన్నటువంటిది నాసా వాళ్ళ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ తరపున నుంచి వీళ్ళ యొక్క ఫ్లైట్ని క్యారీ అవుట్ చేశారు. దట్ ఈస్ అ థింగ్. రైట్. నెక్స్ట్ వన్,
ఏ మార్కెట్ విత్ జస్ట్ 2 కంపెనీస్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటామండి, డియోపోలీ అని అంటాం. బేసిక్లీ మనం ఈ మార్కెట్ థింగ్స్ విషయానికి వచ్చేసరికి ఒక మార్కెట్లో, ఒక బిజినెస్ యాక్టివిటీలో మార్కెట్లో దాంట్లో భాగంగా కేవలం రెండే రెండు కంపెనీస్ అన్నటువంటివి ఎక్కువగా ప్రభావం చూపించి అవే ఎక్కువ మార్కెట్లో డిమాండ్ కలిగినటువంటి కంపెనీస్గా ఉన్నాయనుకోండి, అటువంటి వాటిని డియోపోలీ అని అంటాం. ఆ రెండు మాత్రమే రూల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీసా ఇంకా మాస్టర్ కార్డ్, ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ఈ అంశాలలో వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ అన్నటువంటివి ఈ రంగంలో ముఖ్యంగా ఈ రెండు మాత్రమే ఏలుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా రెండు కంపెనీసే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ని తీసుకున్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ బెనిఫిట్స్ అనేవి లభించకుండా ఈ రెండు కంపెనీసే ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే కేవలం రెండు కంపెనీసే పుంజుకున్నాయి కాబట్టి అలాంటప్పుడు ఆ రెండు కూడా కలిసిపోయి ఏం చేయొచ్చు అని అంటే ప్రైజెస్ని ఎక్కువగా పెంచేయవచ్చు. అలాంటి ప్రైజెస్ని ఎక్కువగా పెంచేసారనుకోండి, ఎవరి మీద ఒత్తిడి పడుతుంది, ప్రజల మీద ఒత్తిడి పడుతుంది. అలాగా ఒత్తిడి పడకుండా ఉండాలి అని అంటే ఈ డియోపోలీ అన్నటువంటి సిస్టమ్ ఎక్కువగా ఉండకూడదు. మోనోపోలీ అంటే ఏంటి అని అంటే ఒకటే కంపెనీ మొత్తం మార్కెట్ని రూల్ చేస్తూ ఉంటే అలాంటి దానిని మోనోపోలీ అని అంటాం. అలా దట్ ఈస్ నాట్ మోనోపోలీ అండి. అదేవిధంగా ఇంకా మల్టిపుల్ అని అంటే డిఫరెంట్ కంపెనీస్ అన్నటువంటివి ఒక మార్కెట్ ఫర్మ్ని రూల్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ థింగ్, రైట్. నెక్స్ట్ వన్, how many times national emergency has been declared in India? టోటల్గా ఎన్నిసార్లు డిక్లేర్ చేశారండి? 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేశారు. 1968వ సంవత్సరంలో ఒకసారి డిక్లేర్ చేశారు. అదేవిధంగా 1971లో ఒకసారి డిక్లేర్ చేశారు. దాని తర్వాత ఇంకొకసారి, టోటల్గా 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేశారు. మనకి జనరల్గా ఎమర్జెన్సీ అన్నటువంటి దానిని ఎవరు డిక్లేర్ చేస్తారండి అని అంటే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ అనేటువంటి వాటిని డిక్లేర్ చేస్తారు. టోటల్గా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయండి అని అంటే దోస్ ఆర్ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది, దీనితో పాటుగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అన్నది ఉంటాయి. ఈ విధంగా 3 వెరైటీస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందండి. ఇక్కడ ఇప్పటి వరకు మన భారతదేశంలో విధించినటువంటి ఎమర్జెన్సీ ఏదండి అని అంటే 0 times దాట్ ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అన్నటువంటిది ఇప్పటి వరకు మన భారతదేశంలో ఈ ఎమర్జెన్సీని ఇంప్లిమెంట్ చేయలేదు. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దీనిని ఇంప్లిమెంట్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా సరే ఒక సీఎం ఆయన సడన్గా చనిపోయినా లేదు అని అంటే ఆయన సరిగా ఫంక్షన్ చేయకపోయినా ఆ రూల్ని తీసేసి ప్రెసిడెంట్ రూల్ని ఆమోదిస్తారు. ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అన్నటువంటి దాన్ని ఇన్యూమరబుల్ టైమ్స్, మోర్ దాన్ 100 times ఈ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అన్నటువంటి దానిని డిక్లేర్ చేశారు. మరి నేషనల్ ఎమర్జెన్సీ గురించినటువంటి ఆర్టికల్ ఏదండి అని అంటే ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ గురించి డిక్లేర్ చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 356, అదేవిధంగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ దట్ ఈస్ ఆర్టికల్ 360. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద నర్మదా బచావ్ ఆందోళన్ స్టార్టెడ్? ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1985వ సంవత్సరంలో ఈ నర్మదా బచావ్ ఆందోళన అనేటువంటిది స్టార్ట్ అయింది. బేసిక్లీ మన భారతదేశం విషయానికి వచ్చేసరికి ఈ నర్మదా అన్నటువంటిది భారతదేశం ఆ విషయానికి వచ్చేసరికి నర్మదా అన్నటువంటిది ఏ ప్రాంతాల్లో నర్మదా అన్నటువంటిది ఫ్లో అవుతూ ఉంటుంది అని అంటే దట్ ఈజ్ ముఖ్యంగా గుజరాత్ రీజియన్, దీనితో పాటుగా మధ్యప్రదేశ్ రీజియన్, అదేవిధంగా మహారాష్ట్ర రీజియన్, అటువైపు నుంచి అంటే ఈ 3 ప్రాంతాల నుంచి నర్మదా రివర్ అన్నటువంటిది పాస్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ నర్మదా రివర్ ఒక రివర్ మీద కొన్ని డ్యామ్స్ని కడుతూ ఉంటారు. సో దట్ ఆ డ్యామ్స్ వల్ల వాటర్ని రిజర్వాయర్ లాగా సేవ్ చేయవచ్చు, సో దట్ ఇరిగేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి రిజర్వాయర్స్ని కడుతూ ఉంటారు, డ్యామ్స్ని కడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ నర్మదా రివర్ దానిపైన 2 మేజర్ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి అండ్ ఇంకొక డ్యామ్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ 2 డ్యామ్స్ వల్ల జరిగేటువంటి బెనిఫిట్ కంటే నష్టమే ఎక్కువగా ఉంది. ఏ విధంగా అండి అని అంటే బెనిఫిట్ అంటే మనందరికీ తెలుసు, ఇందాకే నేను చెప్పాను, ఇరిగేషన్ అన్నటువంటిది ముఖ్యంగా ఇరిగేషన్
చాలా వరకు ఇరిగేషన్కి ఈ వాటర్ అనేవి దోహదపడతాయి. కాకపోతే దీని ద్వారా కలిగేటువంటి నష్టం ఏంటి అని అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రీజియన్స్, ఆ రీజియన్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేటువంటి సమస్య ఎక్కువగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ నర్మదా బచావ్ ఆందోళన్ అన్నటువంటి దాన్ని 1985వ సంవత్సరంలో వీటికి వ్యతిరేకంగా ప్రజలు, ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్, వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేసినటువంటి పోరాటం. రైట్. అన్నవరపు రామస్వామి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్? వాట్ ఈస్ దట్ ఇన్స్ట్రుమెంట్ అండి? ఇట్ ఈస్ వయలిన్. అన్నవరపు రామస్వామి అన్నటువంటి వ్యక్తి, ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఈ వైలిన్ని యూజ్ చేసి, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని చాలా వరకు చాలా రాగాస్ని, తాళాస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విధంగా మన భారతదేశంలోని ఈ కర్ణాటిక్ మ్యూజిక్ రంగంలో ఈయన చేసినటువంటి సేవ అయితే విశిష్టమైనది. ఆ విధంగా వయలిన్, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫెమిలియర్ పర్సనాలిటీస్గా మనం అన్నవరపు రామస్వామి గారిని పేర్కొనవచ్చు. రైట్. నెక్స్ట్ వన్, హూ ఇనిషియేటెడ్ ద హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ మెడ్రాస్? ఎవరు ఇనిషియేట్ చేశారండి? బాల గంగాధర్ తిలక్. అది మెడ్రాస్లో 1916వ సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ దీనిని స్టార్ట్ చేశారు. దీనికంటే ముందు హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ని ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఇది కాన్సెప్ట్ ఎక్కడిది అని అంటే ఐర్లాండ్ది. అదేవిధంగా యానీ బెసెంట్, మొట్టమొదటిసారిగా ఈ యానీ బెసెంట్ గారు ఆవిడ అక్కడ పోరాటం చేశారు హోమ్ రూల్ కోసం. దాని తర్వాత ఇక్కడ మన భారతదేశానికి వచ్చిన తర్వాత బాలగంగాధర్ తిలక్తో కొలాబరేట్ అయ్యి ఈ కాన్సెప్ట్ వల్ల మనం స్వరాజ్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మనం హోమ్ రూల్ అంటే ఏంటండి? నథింగ్ బట్ స్వరాజ్. స్వరాజ్ అని అంటే మన పరిపాలన మనమే చేపట్టుకోవడం, దానినే స్వరాజ్ అని అంటాం. అదేవిధంగా ఇక్కడ తిలక్ అనగానే కూడా మనకి ఇమీడియట్గా గుర్తు రావాల్సింది స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. ఇది ఇమీడియట్గా గుర్తు రావాల్సినటువంటి అంశం. ఈ స్లోగన్ మనకి బాలగంగాధర్ తిలక్ గారే ఇస్తారు. దీని తర్వాత ఆయన సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే బ్రిటిషర్స్ వెళ్తారా వెళ్ళరా అది డిఫరెంట్ సినారియో. ఒకప్పుడు 1857 రివోల్ట్ జరిగినప్పుడు మన భారతీయుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముండేదండి? బ్రిటిషర్స్ని మన భారతదేశం నుంచి పంపించేయాలి. అదొక్క టార్గెట్తోనే వాళ్ళు 1857 రివోల్ట్ని చేపట్టారు. దాని తర్వాత కాలంలో ఎప్పుడైనా మనం రివోల్ట్ చేపడుతున్నామనంటే దాని యొక్క స్ట్రాటజీ అన్నటువంటిది డిఫర్ అయిపోయింది. స్ట్రాటజీ మారిపోయింది, దాని యొక్క ఉద్దేశం కూడా మారిపోయింది. ఇక్కడ కూడా హోమ్ రూల్ మూవ్మెంట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే బ్రిటిషర్స్ ఉన్నా లేకపోయినా మా పరిపాలన మేమే చేసుకోవాలి, బ్రిటిషర్స్ చేతుల్లో వాళ్ళు చెప్పినట్టు మేము ఉండము అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని 1916 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. కాకపోతే 1920లో ఈ హోమ్ రూల్ లీగ్ కాస్త ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయింది. దీనినే ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు దీంతో కొలాబరేట్ అయ్యేలాగా చేపట్టారు. దాని తర్వాత 1920లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటండి? నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది కూడా జరుగుతుంది. ఎందుకండి అని అంటే 1919లో జరిగినటువంటి అంశాలు, దానికంటే ముందు జరిగినటువంటి అంశాలు పక్కన పెడితే 1919లో జలియన్వాలాబాగ్ మాసకర్ అవ్వచ్చు, రౌలట్ యాక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా ఖిలాఫత్ మూవ్మెంట్ 1919 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఇట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది 1920వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ హోమ్ రూల్ లీగ్ కూడా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళతో కల్మినేట్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ వన్, what is the name of India's mission aimed to evacuate Indian diaspora from Afghanistan? What is that mission? And it is మిషన్ దేవి శక్తి. మీ అందరికీ తెలుసు రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి, దాని ఫలితంగానే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆయన వైదొలిగిపోయి అక్కడ తాలిబాన్ రూల్ ఏ విధంగా తాలిబాన్స్ రూలింగ్కి ఏ విధంగా దోహదపడింది, ఇదంతా కూడా మనం ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తాలిబాన్స్ రూల్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ డయాస్పోరా వాళ్ళని మళ్ళీ తిరిగి ఇండియాకి వెనక్కి తీసుకొని వచ్చేయడం కోసం అని చెప్పేసి మిషన్ దేవి శక్తి ఈ ఆపరేషన్కి నార్మల్గా వాళ్ళని ఇవాక్యుయేట్ చేసేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన భారతదేశానికి తీసుకొని వచ్చేటప్పుడు దీనికి ఏం పెట్టలేదండి. కాకపోతే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినటువంటి అంశం ఆపరేషన్ దేవి శక్తి అన్నటువంటి దాని త్రూ మన ఇండియన్ డయాస్పోరా అక్కడ
ఉండిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని మనం వెనక్కి తీసుకొని వచ్చాము. అదేవిధంగా అక్కడ ఎంబసీలో పనిచేసేటువంటి మన భారతీయుల్ని కూడా మనం వెనక్కి తీసుకొని వచ్చేసామని చెప్పేసి ఈ ఆపరేషన్ దేవిశక్తి ద్వారా మనం చేపట్టామని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు తెలియజేశారు. ఆ విధంగా ఆపరేషన్ దేవిశక్తి అన్నటువంటిది న్యూస్లోకి వచ్చింది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఆపరేషన్ వజ్ర కవచ్ అన్నటువంటిది దేనికోసం ఎప్పుడు యూజ్ చేశారండి? COVID-19 అప్పుడు ఈ ఆపరేషన్ వజ్ర కవచ్లో భాగంగా మాస్క్ కానీ పీపీఈ కిట్స్ కానీ ఇంకా వాళ్ళు వాడేటువంటి మిగతా సింగిల్ యూజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మళ్ళీ యూవీ రేస్ ద్వారా అల్ట్రావైలెట్ రేస్ ద్వారా వీటిని శానిటైజ్ చేసి మళ్ళా తిరిగి యూజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసినటువంటి థింగే మిషన్ వజ్ర కవచ్. అదేవిధంగా ఆపరేషన్ విజయ్ అన్నటువంటిది 1968లో మన గోవా అవ్వచ్చు, డయూ అండ్ డామన్ ఈ రీజియన్స్ అన్నిటినీ ఎనెక్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఆపరేషన్ విజయ్ అన్నటువంటి దానిని చేపట్టాం. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఆపరేషన్ రాహత్ ఇది 2013 సంవత్సరంలో జరిగినటువంటి ఫ్లడ్స్ దాంట్లో ఆ ఫ్లడ్స్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ ఇవాక్యుయేట్ చేయడానికి కోసం అని చెప్పేసి మిషన్ రాహత్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. These are several other important things. Right, next one. See, when was the fourth Anglo-Mysore War fought? ఏ ఇయర్లో ఫోర్త్ ఆంగ్లో-మైసూర్ వార్ అన్నది సంభవించిందండి? 1798 నుంచి 99 వరకు ఫోర్త్ ఆంగ్లో-మైసూర్ వార్ అన్నటువంటిది జరిగింది. ఇక్కడ టోటల్గా మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది ఆంగ్లో-మైసూర్ వార్స్ ఎన్ని జరిగాయండి? 4 ఆంగ్లో-మైసూర్ వార్స్. ఆంగ్లో-మైసూర్ వార్స్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశం ఆంగ్లో-మైసూర్ వార్ పేరులోనే ఉంది. బ్రిటిషర్స్కి మరియు ఈ మైసూర్ని పరిపాలించినటువంటి మరాఠా రూలర్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బ్యాటిల్సే నాట్ బ్యాటిల్ ఈస్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ వార్. ఆంగ్లో-మైసూర్ వార్, ఫస్ట్ ఆంగ్లో-మైసూర్ వార్ అన్నటువంటిది ఏ ఇయర్లో సంభవించిందండి? ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగింది అని అంటే 1766 సంవత్సరం నుంచి 69 వరకు. అదేవిధంగా సెకండ్ ఆంగ్లో-మైసూర్ వార్ వచ్చేసి 80 నుంచి 84 వరకు జరిగిందండి. అదేవిధంగా 90 నుంచి థర్డ్ ఆంగ్లో-మైసూర్ వార్ వచ్చేసి 92 వరకు ఈ ఆంగ్లో-మైసూర్ వార్స్ అనేవి జరిగాయి. ఈ ఆంగ్లో-మైసూర్ వార్స్ గురించి తెలియాలి అని అంటే దానికంటే ముందు ఈ మైసూర్ అన్నటువంటి రీజియన్ని దానికంటే ముందు ఎవరు రూల్ చేస్తూ ఉండేవారండి అని అంటే అక్కడ మేజర్గా సదరన్ రీజియన్లో విజయనగర ఎంపైర్ అని చెప్పేసి ఈ ఎంపైర్ని శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో ఈ ఎంపైర్ అన్నటువంటిది ఉండేది అప్పట్లో. అయితే ఈ శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ విజయనగర ఎంపైర్ దాని తర్వాత ఏమైంది అని అంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట దీని ద్వారా వడయార్స్ అన్నటువంటి వాళ్ళు ఆ రూల్లో ఆ ఏరియాలో వడయార్స్ కూడా ఉండేవారండి. వడయార్స్ అన్నటువంటి వాళ్ళకి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ద్వారా వీళ్ళ నుంచి విజయనగర రూలింగ్ నుంచి ఈ డైనాసిటీ నుంచి వాళ్ళకి కంప్లీట్గా ఇండిపెండెన్స్ అన్నటువంటిది లభించేస్తుంది. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత వీళ్ళని డిఫీట్ చేసి హైదర్ అలీ ఈ ప్రాంతంలో ఈ మైసూర్కి చెందినటువంటి హైదర్ అలీ గారు ఆయన ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత హైదర్ అలీ తర్వాత ఆయన సన్ అయినటువంటి టిప్పు సుల్తాన్ దానిని రూల్ చేశారు. అయితే మొట్టమొదటి వార్లో 1766 నుంచి 69 వరకు జరిగినటువంటి వార్లో హైదర్ అలీ వర్సెస్ బ్రిటిష్లో హైదర్ అలీ గారు విజయాన్ని సాధిస్తారు. దాని తర్వాత 1780 నుంచి 84 వరకు జరిగినటువంటి యుద్ధంలో ఈ సగంలో హైదర్ అలీ గారు చనిపోతారు. అలా చనిపోయిన తర్వాత అప్పుడు టిప్పు సుల్తాన్ ఈ సెకండ్ ఆంగ్లో-మైసూర్ వార్లో భాగస్వామ్యం తీసుకుంటారు సగం నుంచే. అలా టిప్పు సుల్తాన్ విజయాన్ని సాధిస్తారు. దాని తర్వాత థర్డ్ దాంట్లో టిప్పు సుల్తాన్ ఓడిపోతారు. ఆయన గెలిచినటువంటి ఒకే ఒక యుద్ధం సెకండ్ ఆంగ్లో-మైసూర్ వార్. దాని తర్వాత థర్డ్ ఆంగ్లో-మైసూర్ వార్లో ఆయన ఓడిపోతారు. ఫోర్త్ ఆంగ్లో-మైసూర్ వార్లో అయితే హీ విల్ డై చనిపోతారనమాట. ఆ విధంగా హైదర్ అలీ టిప్పు సుల్తాన్ వీళ్ళిద్దరూ ఫైట్ చేసినటువంటి వార్స్ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ వార్లో భాగస్వామ్యం తీసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు మృతి చెందారు, దీనికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్. అదేవిధంగా దీని యొక్క క్యాపిటల్ సిటీ కూడా ఇంపార్టెంట్ అండి. శ్రీరంగపట్నం ఇది క్యాపిటల్ సిటీగా వీళ్ళు ఈ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి అంశం. రైట్, నెక్స్ట్ వన్
See, which web series has won the Best Drama Series honor at the 48th International Emmy Awards? What is that series అండి? That is ఢిల్లీ క్రైమ్. రిచీ మెహతా దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి ఎవరండి? రిచీ మెహతా దీనిని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్. మనందరికీ తెలుసు యుఎస్కి సంబంధించి టోటల్గా ఎన్ని ఫెమిలియర్ అవార్డ్స్ ఉన్నాయండి? 4 ఫెమిలియర్ అవార్డ్స్ ఉన్నాయి. దోస్ ఆర్ గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, టోనీ అవార్డ్స్, ఎమ్మీ అవార్డ్స్. గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, టోనీ అవార్డ్స్, అదేవిధంగా ఎమ్మీ అవార్డ్స్, గోట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. గ్రామీ అవార్డ్స్ అన్నవి ఏ రంగానికి ఇస్తారండి అని అంటే మ్యూజిక్ రంగానికి సంబంధించి గ్రామీ అవార్డ్స్ని అందజేస్తారు. అదేవిధంగా ఆస్కార్స్ అన్నవి ఏ రంగానికి సంబంధించి ఇస్తారండి? ఫిల్మ్స్ రంగంలో దీనికి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు. టోనీ అవార్డ్స్ అనేవి ఏ రంగానికి సంబంధించి ఇస్తారండి అని అంటే థియేటర్ ఆర్ట్ దీనికి సంబంధించి అవార్డ్స్ని అందజేస్తారు. ఎమ్మీ అవార్డ్స్ అన్నవి టెలివిజన్ సిరీస్ వాటికి సంబంధించి ఎంఏ అవార్డ్స్ అనేవి యుఎస్ ప్రెజెంట్ చేసేటువంటి హైయెస్ట్ అవార్డ్స్. అవన్నీ ఏంటి అని అంటే ఈ 4 వెరైటీ ఆఫ్ అవార్డ్స్. దాంట్లో భాగంగానే రీసెంట్గా జరిగినటువంటి 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్లో మన భారతదేశం తరపు నుంచి ఢిల్లీ క్రైమ్ అన్నటువంటి సిరీస్ బెస్ట్ సిరీస్గా విజయాన్ని సాధించింది. ఇది మాత్రమే కాదండి, రీసెంట్గా జరిగినటువంటి 51st ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మెల్బోర్న్లో చోటు చేసుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మ్యాన్ 2, ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్లో యాక్ట్ చేసినటువంటి ఈ సిరీస్ అండి ఫ్యామిలీ మ్యాన్ 2 అన్నటువంటిది. ఈ సిరీస్లో యాక్ట్ చేసినటువంటి సమాంతా గారు, అదేవిధంగా ఈవిడతో పాటు మనోజ్ బాజ్పేయి, వీళ్ళిద్దరికీ కూడా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అనేవి ఈ సిరీస్కి లభించాయి. మరి బెస్ట్ సిరీస్ అవార్డు దేనికి లభించిందండి అని అంటే మీర్జాపూర్ 2 ఈ సీజన్కి ఈ మెల్బోర్న్ 51st ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బోర్న్లో జరిగినటువంటి దానికి బెస్ట్ సిరీస్ అవార్డ్ అన్నటువంటిది మీర్జాపూర్ 2కి లభించింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వన్ గోల్డ్ మెడల్ ఇన్ విమెన్స్ 10-meter ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఇన్ పారా ఒలింపిక్స్ 2020. రీసెంట్గా జరిగినటువంటి వాటిలో గోల్డ్ని ఎవరు గెలుచుకున్నారండి? అవని లేఖరా. షీ ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్. ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసాం. అవని లేఖరా, షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫ్లాగ్ బేరర్ ఫర్ క్లోజింగ్ సెరమనీ. ఈ పారాలింపిక్స్లో క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా కూడా అవని లేఖరా సర్వ్ చేశారు. నాట్ ఓన్లీ గోల్డ్ మెడల్ అండి, బట్ ఆల్సో బ్రాంజ్ మెడల్ని కూడా 2 మెడల్స్ ఈ షూటింగ్ ఈ ఫీల్డ్లో 2 మెడల్స్ని సొంతం చేసుకున్నటువంటి విమెన్ ఎవరండి పారాలింపిక్స్లో అనంటే అవని లేఖరా. షీ ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్. అదేవిధంగా రాజస్థాన్లో ఈవిడ ఇలా గెలుపొందిన తర్వాత రాజస్థాన్లో ఉన్నటువంటి బేటీ బచావ్ బేటీ పఢావ్ క్యాంపెయిన్, రాజస్థాన్ స్టేట్లో బేటీ బచావ్ బేటీ పఢావ్ క్యాంపెయిన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా అవని లేఖరాని అపాయింట్ చేశారు. ఆ విధంగా ఇప్పటి వరకు పారాలింపిక్స్లో ఈవిడ గోల్డ్ మెడల్ని సాధించడం ఇది 4వ గోల్డ్ మెడల్ దట్ వీ హ్యావ్ వన్ ఇన్ పారాలింపిక్స్, 4th గోల్డ్ మెడల్. అయితే దానికంటే ముందు మురళీకాంత్ పేట్కర్, ఈయన ఫస్ట్ గోల్డ్ మెడల్ పారాలింపిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ని మురళీకాంత్ స్విమ్మింగ్ ఈ రంగంలో మురళీకాంత్ దీనిని సాధించారు. దేవేంద్ర జజారియా వచ్చేసి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ని సాధించారు పారాలింపిక్స్లో. మరియప్పన్ తంగవేలు హై జంపింగ్ ఈ కేటగిరీలో గోల్డ్ మెడల్ని సాధించారు. దాని తర్వాత 4th గోల్డ్ మెడల్ని ఎవరు సాధించారు అంటే ఇట్ ఈస్ అవని లేఖరా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో టోటల్గా ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయండి? 25 హైకోర్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఫస్ట్ మొట్టమొదటి హైకోర్టుని ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే 1862వ సంవత్సరంలో క్యాల్కట్టా హైకోర్టుని మొట్టమొదటిసారిగా ఫస్ట్ హైకోర్టుగా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇక్కడ మనం 25 హైకోర్ట్స్ అనగానే మనకు గుర్తురావాల్సిన అంశం మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 25 కంటే ఎక్కువే కదండి. 28 స్టేట్స్ ఉన్నాయి, అదేవిధంగా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మొత్తం చూసుకున్న 36 ఉండాలి కదా, కానీ 25 హైకోర్ట్సే ఉన్నాయి. ఏంటి అని అంటే కొన్ని స్టేట్స్ అండ్ యూటీస్, 2-3 స్టేట్స్ అండ్ యూటీస్కి కలిపి ఒకటే హైకోర్టు ఉంటుంది. అలా చూసుకుంటే టోటల్గా మనకి ఇప్పటి వరకు 25 హైకోర్ట్స్ అన్నవి ఉన్నాయి. హైకోర్టులో జడ్జిగా అవ్వాలి అంటే హైకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారండి అని అంటే ఇట్ వాజ్ బై గవర్నర్. అదేవిధంగా హైకోర్టు చీఫ్ జడ్జ్
చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారండి అని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఆల్ దోస్ ఆర్ నాట్ నెసరీ. కాకపోతే రీసెంట్గా వచ్చినటువంటి హైకోర్టు ఏదండి, లేటెస్ట్ హైకోర్టు. ఓల్డెస్ట్ హైకోర్టు అని అంటే ఓల్డెస్ట్ అండ్ ఫస్ట్ హైకోర్టు అంటే మనం కాల్కట్టా హైకోర్టు అనుకున్నాం. రీసెంట్గా వచ్చినటువంటి హైకోర్టు ఏదండి, 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. దట్ వాజ్ ద లేటెస్ట్ హైకోర్ట్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ దర్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్? ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అన్నవి ఏ పార్ట్లో వీటి గురించినటువంటి డిస్కషన్ ఉందండి? 18. ఆల్రెడీ నేను చెప్పానండి 3 వెరైటీస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఉంటాయి. దోస్ ఆర్ నేషనల్ ఎమర్జెన్సీ, అదేవిధంగా నేషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. వీటి గురించినటువంటి ఆర్టికల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాకే. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. ఈ ప్రావిజన్స్ ఏ టైంలో ఇస్తారు, సారీ ఈ ఎమర్జెన్సీస్ని ఏ టైంలో డిక్లేర్ చేస్తారు, వాటి గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి పార్ట్ 18లో మెన్షన్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా పార్ట్ 15 విషయానికి వచ్చేసరికి ఎలక్షన్స్, వీటి గురించినటువంటి అవగాహన, వీటి గురించినటువంటి ఎంటైర్ థింగ్ దేంట్లో మెన్షన్ చేయబడి ఉంది అని అంటే పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఆఫ్ ఇండియా? ఎవరున్నారండి? ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు మైనారిటీ అఫైర్స్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. దీంతో పాటు మనకి ఎప్పుడైనా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి వచ్చింది అని అంటే ఇమీడియట్గా దానికి రిలేటెడ్ మినిస్టర్స్ కానీ మొత్తం కంప్లీట్ మినిస్టర్స్ గురించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇట్ వుడ్ బి బెనిఫిషియల్. మాన్సుఖ్ మాండవ్య గారు వచ్చేసి ఈ సర్వింగ్ యాజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ గారు ఈ సర్వింగ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. అదేవిధంగా స్మృతి ఇరానీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దీనికి యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ గారు. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద కంట్రీ ఈస్ కాల్డ్ కాక్పిట్ ఆఫ్ యూరోప్? అని దేన్ని అంటామండి? బెల్జియం అంటాం. బెల్జియం క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? బ్రసెల్స్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అయితే ఇక్కడ కాక్పిట్ అని ఎందుకు అన్నాము, యూరోప్ యొక్క కాక్పిట్ అని బెల్జియంని ఎందుకు అన్నామనంటే, కాక్పిట్ అంటే ఏంటండి, జనరల్గా మనం హెలికాప్టర్స్లో కానీ ఏరోప్లేన్స్లో కానీ కాక్పిట్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కాక్పిట్ అంటే ఏంటి అని అంటే ఈ వీళ్ళు పైలట్స్ నడిపేటప్పుడు ఆ ప్రాంతం వరకు, అంటే వాళ్ళు ఉండి నడిపేటువంటి ప్రాంతం వరకు కాక్పిట్ అని అంటారు. అంటే ఒక సపరేట్ ఏరియా అన్నట్టు. ఇక్కడ కూడా దీనిని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని ఎందుకు అన్నారంటే, దిస్ ఈజ్ సర్వ్డ్ యాజ్ బ్యాటిల్ గ్రౌండ్. దేనికండి బ్యాటిల్ గ్రౌండ్గా అని అంటే జర్మనీ కానీ ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఇవన్నీ ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది బ్యాటిల్ గ్రౌండ్గా పనికి వచ్చింది. బెల్జియం అన్నటువంటిది జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఈ దేశాల మధ్య ఫైటింగ్కి ఇది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా సర్వ్ చేసింది కాబట్టి దీన్ని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అని అన్నారు. అదేవిధంగా స్విట్జర్లాండ్ అయితే ప్లేయింగ్ గ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని స్విట్జర్లాండ్కి పేరు. స్విట్జర్లాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ బర్న్ అండ్ ద కరెన్సీ ఈజ్ స్విస్ ఫ్రాంక్. దీస్ ఆర్ క్యాపిటల్ కరెన్సీ. జర్మనీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? బెర్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఫ్రాన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? దోస్ ఆర్ పారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈ విధంగా డిఫరెంట్ థింగ్స్ వాటి గురించినటువంటి ఇన్ఫో. రైట్. నెక్స్ట్ వన్, హూస్ ద ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి? ఎవరు సర్వ్ చేస్తున్నారండి? తమిళసాయి సౌందరరాజన్ గారు. బేసిక్లీ నేను ఇందాకే చెప్పాను, గవర్నర్ అన్నటువంటి వ్యక్తి ఒక స్టేట్కి మాత్రమే కదండి, 2-3 స్టేట్స్కి కూడా గవర్నర్గా సర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఇది వరకు కిరణ్ బేడి గారు లెఫ్టినెంట్ గవర్నర్గా సర్వ్ చేసేవారు. ఆవిడ స్టెప్ డౌన్ అయిపోయిన తర్వాత ఆవిడ ప్లేస్లో ఎడిషనల్ ఛార్జ్ ఆల్రెడీ తమిళసాయి సౌందరరాజన్ షీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. దానితో పాటు ఎడిషనల్ ఛార్జ్ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఈవిడికి అడిషనల్ ఛార్జ్ని అందజేశారు. అదేవిధంగా రాధాకృష్ణ మాథుర్ గారు, ఈయన లడాక్
దీనికి లెఫ్టినెంట్ గవర్నర్గా సర్వ్ చేస్తున్నారు. మనోజ్ సిన్హా వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా సర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా యూటీస్ అనగానే యూటీస్ యూనియన్ టెరిటరీస్ అనంటే అక్కడ హెడ్గా ఎవరు ఉంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్సే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది అనుకోండి, అలాంటప్పుడు దానికి చీఫ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే న్యూఢిల్లీ, అక్కడ సీఎం ఉంటారు, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ద హెడ్ ఆఫ్ న్యూ ఢిల్లీ. ఎందుకనంటే అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి ఢిల్లీకి హెడ్గా అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ మినిస్టరే ఉంటారు. రైట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రైల్వే బడ్జెట్ ఇంక్లూడెడ్ ఇన్ ద జనరల్ బడ్జెట్? ఏ ఇయర్లో ఇంక్లూడ్ చేశారండి? 2016లో రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ కాస్త ఇంక్లూడ్ చేసేసారు. రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ ఎప్పుడు సపరేట్ అయిపోయాయండి అని అంటే 1921వ సంవత్సరంలో ఇది సపరేట్ అయిపోయాయి. జనరల్గా మనం నార్మల్గా ఇది వరకు అయితే మార్చ్ ఎండింగ్ మనం ఫినాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం కదండి, దానికి ముందే బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా పందా మారింది కాబట్టి ఫిబ్రవరి 1నే మన యూనియన్ బడ్జెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. యూనియన్ బడ్జెట్ అన్నటువంటి దానిని ఎవరు ప్రజెంట్ చేస్తారండి? యూనియన్ బడ్జెట్. ఇది వరకు జనరల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ విడివిడిగా ఉండేవి కాబట్టి జనరల్ బడ్జెట్ ఎవరు ప్రజెంట్ చేస్తారనంటే ఫినాన్స్ మినిస్టరే దీనిని ప్రజెంట్ చేస్తారు. రైల్వే బడ్జెట్ని రైల్వే మినిస్టర్ ప్రజెంట్ చేశారు. ఆ రెండు ఎప్పుడైతే క్లబ్ అయిపోయా దానిని యూనియన్ బడ్జెట్గా ఫినాన్స్ మినిస్టర్ మనకి అందజేస్తున్నారు. రీసెంట్గా 2021 యూనియన్ బడ్జెట్ 2021-2022లో వచ్చినటువంటి మార్పు ఏంటండి? ఈ యూనియన్ బడ్జెట్లో వచ్చినటువంటి మార్పు భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి డిజిటల్ యూనియన్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్ అండి? నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేశారు. నాట్ ఇంట్రడ్యూస్డ్, వాజ్ ప్రెజెంటెడ్ బై మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. అండ్ ఈ విధంగా ఫినాన్షియల్ యూనియన్ బడ్జెట్ని ప్రజెంట్ చేయడం నిర్మలా సీతారామన్ గారు. దిస్ ఈజ్ ఫర్ ద థర్డ్ టైం. ఎక్కువసార్లు ప్రజెంట్ చేసినటువంటి ఆవిడగా కూడా అవన్నీ పేర్కొనవచ్చు. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే? సౌత్ ఈస్టర్న్ రైల్వేకి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఏంటండి? దాట్ ఈజ్ కోల్కతా. మనకి రైల్వేలో చాలా వరకు రైల్వే జోన్స్ ఉంటాయి కదండి. జోన్స్గా మనం రైల్వేస్ని డివైడ్ చేసాం. నార్త్ ఈస్టర్న్ అని, సౌత్ జోన్ అని, సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని, నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ అని, ఇట్లా డిఫరెంట్ జోన్స్గా మనం డివైడ్ చేసాం. దాంట్లో ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ఏరియా వచ్చేసి దానికి హెడ్ క్వార్టర్స్గా ఉంటాయి. ఇక్కడ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్కి కోల్కతా హెడ్ క్వార్టర్స్గా ఉంది. అదేవిధంగా గోరఖ్పూర్ వచ్చేసి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. భువనేశ్వర్ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా, ఇది దేనికి హెడ్ క్వార్టర్స్గా ఉందండి అని అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ దీనికి హెడ్ క్వార్టర్స్గా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ దీనికి హెడ్ క్వార్టర్స్గా ఉంది. గౌహతి విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అస్సాం, ఇది నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ దీనికి హెడ్ క్వార్టర్స్గా గౌహతి అనేటువంటిది సర్వ్ చేస్తూ ఉంది. క్లియర్ కదండి? ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ క్లాస్. అంటిల్ దెన్, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.